మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 2026 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రథమంగా మేషరాశి వారికి ఈ 26వ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరికి తృతీయ, చతుర్థ, పంచమ 5 స్థానాలలో గురుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. తృతీయ అంటే మిథునం అవుతుంది మేషరాశికి, చతుర్థ అనేటప్పటికి కర్కాటకం అవుతుంది, అలాగే పంచమ అనేటప్పటికి సింహ రాశి అవుతుంది. ఈ 3 రాశుల్లో సంవత్సర కాలం పాటు సంచారం చేస్తూ ఉన్నారు గురువు. అయినా 3వ స్థానంలో జూన్ 1 వరకు, అంటే జనవరి నెల 1 నుండి జూన్ 1వ తారీఖు వరకు, అంటే 5 నెలలు పూర్తిగా ఆయన తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన శుభ ఫలితములను గోచార రీత్యా ఇవ్వజాలరు. అక్కడ ఏమవుతున్నది అంటే, ఎవరి యొక్క సహాయ సహకారాలు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరు మీకు ఎంత ఆప్తమిత్రులైనా కూడా మీకు సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఎవరి యొక్క సహకారం లేకపోతే నేను ఒంటరి వాడినైపోయాను అనేటువంటి అభిప్రాయంలో మన యొక్క భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇక చతుర్థ తర్వాత, అంటే జూన్ 2వ తారీఖు నుండి 30వ తారీఖు 10వ నెల 2026 వరకు, అంటే ఇది కూడా 5 నెలల పాటు కర్కాటకంలో, అంటే 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. నిజానికి గురువుకి కర్కాటక రాశి ఉచ్చ, కానీ ఇక్కడ గోచార ఫలితాలలో ఉచ్చ నీచలతోటి కానీ దేనికి సంబంధం లేదు. స్థానం ఒకటే ముఖ్యము. కాబట్టి ఇక్కడ 5 నెలల పాటు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 4వ స్థానంలో ఆయన గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అన్నట్టయితే, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి, లేదా ఆవిడ ఆశీర్వచనం మనకు దొరకకపోవచ్చు. అలాగే విద్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాగే భూమి, గృహము వీటికి కొనుక్కోవాలన్నా, అమ్మాలన్నా కూడా ఇబ్బందులు ఉంటాయి. అలాగే వాహనం కొనుక్కోవాలన్నా, మన దగ్గర ఉన్నటువంటి వాహనాన్ని అమ్మాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే మన స్వభావంలో కూడా కొంచెం అసహజంగా ఉండే పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. అంటే ముఖ్యంగా ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం చేసేటటువంటి 5 నెలల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలము కాదు. అలాగే వాహనాలు, కొత్త షోరూమ్లు పెట్టుకుంటారు కదండి, ఆ కొత్త వాహనాలు కావచ్చు, లేదా కొంతమంది సెకండ్ హ్యాండ్, అంటే పాత వాహనాలు కొని, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, వాటిని రిపేర్ చేసి అమ్ముకుంటూ ఉంటారు. ఆ విధంగా వారికి కానీ ఇది అనుకూలమైన కాలము కాదు. ఇకపోతే తదుపరి 31/10వ తారీఖు 2026 నుండి నెల ఆఖరి వరకు 2 నెలల పాటు మీకు పంచమ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నారు. ఈ పంచమ స్థాన సంచారం అనేటటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా సంతానం మీద, వారి పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టడము, ఆటల మీద శ్రద్ధ తగ్గించుకోవటము, అలాగే దెబ్బలు అవి ఆటల్లో తగిలించుకోకుండా ఉండటము, అలాగే బుద్ధి బలము, అలాగే వారికి పిల్లలకు కూడా కొన్ని విషయాలలో దైవదత్తమైనటువంటి కొన్ని కళలు ఉంటాయి. కొంతమంది డ్రాయింగ్ ఎవరు నేర్పకుండానే గీయగలుగుతారు, కొంతమంది చక్కగా డ్యాన్స్ చేయగలుగుతారు, కొంతమంది చక్కగా పాటలు పాడగలుగుతారు. ఇట్లా వాళ్ళకి ఏ విషయాల్లో వారికి ఇంట్రెస్ట్ ఉందో ఆయా విషయాల్లో రాణిస్తారు. ముఖ్యంగా చదువు విషయంలో కూడా రాణిస్తారు. అలాగే మంచి స్నేహితులతోటి చాలా స్నేహం చేస్తూ ఉంటారు. లేకపోతే చెడ్డ స్నేహాలు చేసినట్టయితే పాడైపోతారు. అటువంటివి ఏమీ ఉండవు. ఈ 2 నెలలు మాత్రం పిల్లల అభివృద్ధితోటి మనం చాలా పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే కదండి, ఏ తల్లిదండ్రులకైనా పిల్లల అభివృద్ధిలోకి వస్తున్నారు, బాగా చదువుతున్నారంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి సంతోషాన్ని ఇక్కడ మీకు గురువు ఆ 2 నెలలు, అంటే నవంబరు, డిసెంబరు 2 నెలల పాటు ఆ సంతోషాన్ని మిగల్చబోతున్నారు మేషరాశి వారికి. అలాగే 5వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నది సంవత్సరం అంతా కూడా. ఒక్క 25 రోజులు మాత్రము ఆయన కేతు అనేటటువంటిది ఎప్పుడూ వక్రగతిలో ఉంటారు. కాబట్టి ఆయన స్థాన చలనం జరుగుతున్నది. అక్కడ సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తారు వక్రగతి కారణంగా. మిగతా గ్రహాలన్నీ రాహుకేతులు వదిలేస్తే మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్గా తిరిగితే, ఈ రాహుకేతులు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ 5వ స్థానం నుంచి, అంటే ఇక్కడ ఇంచుమించుగా 11 నెలల 6 రోజుల పాటు
5వ స్థానంలో. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ గురువు మనం చాలా సహకరిస్తాడని అనుకున్నాం కదా పిల్లల విషయంలో. ఇక్కడ కేతువు మాత్రం చాలా పిల్లల్ని విద్యలో ముందుకు వెళ్లకుండా ఆటల్లో వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టడం, అందులో దెబ్బలు తగిలించుకోవటం, తద్వారా కొంత అనవసరమైనటువంటి ఖర్చు, వాళ్ళ పిల్లల బాధను చూడలేక మనకి తల్లిదండ్రులుగా మనకి బాధపడటము, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇక చెడు స్నేహాలు ఇలాంటివన్నీ వయసును బట్టి కూడా ఉంటుందండి. అది కూడా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఒక రకమైన ఇబ్బంది పెడితే, హై స్కూల్ లెవెల్లో పిల్లలు ఒక రకం ఇబ్బంది పెడితే, ఇక ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఉన్న పిల్లలు మరొక రకమైన ఆలోచన ధోరణి, కొత్త ప్రపంచంలో వాళ్ళు కాలు పెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏదో మేధావుల్లాగా ఫీల్ అవటం, అక్కర్లే అన్నీ నాకే తెలుసు అనుకోవటం, ఇట్లాంటి కొన్ని కొన్ని దురలవాట్లకి చెడు స్నేహాలతోటి ప్రారంభం అవుతూ ఉంటుంది. అంచేత అప్పుడు మనం తప్పకుండా ఆ పిల్లల మీద మరీ ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆ ఇంటర్మీడియట్, ఆ డిగ్రీ చదివే పిల్లల మీద మరింత దృష్టి పెట్టాలి. చెడు స్నేహాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఈ రకమైన ఫలితాలన్నీ కేతు 5వ స్థానంలో. ఒక్క 25 రోజులు మాత్రం చతుర్థ స్థానంలో. అక్కడ కూడా ఆయన శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏమీ లేదండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే విద్య విషయంలో కానీ, భూమి విషయాల్లో, వాహనాల విషయంలో, వాహనం నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి అంచేత వాహనం, ద్విచక్ర వాహనం కావచ్చు లేదా కారు కావచ్చు, జాగ్రత్త చూసుకోవాలి. అటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కేతు 25 రోజుల పాటు, అంటే సంవత్సరం చివరలో అప్పటి వరకు మీకు పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తే, ఇక్కడ 4వ స్థానం దగ్గరికి వచ్చాక అమ్మగారి విషయంలోనూ భూమి విషయాల్లో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఇకపోతే రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఆయన కుంభరాశిలో, అంటే ఏకాదశ స్థానంలో ఆయన సంవత్సరం అంతా, అంటే ఒక్క 25 రోజులు మాత్రం తగ్గించింది. అంటే 11 నెలల 6 రోజుల పాటు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఏకాదశి స్థానంలో అంటే దాన్ని లాభస్థానము అంటారు. అది చాలా చక్కటి శుభ ఫలితాలు ఏ గ్రహమైనా కావచ్చు. అది నైసర్గికంగా శుభగ్రహమా అశుభగ్రహమా అనేటటువంటి లెక్క అక్కర్లేదు. ఏ రాశి అనేటటువంటిది అక్కర్లేదు. ఏ రాశికైనా సరే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు కావచ్చు, నైసర్గిక శుభగ్రహాలు కావచ్చు, శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఏ విధమైనటువంటి గణితము అవసరం లేదు దానికి. అక్కడ రాహు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నాడు. అంటే ధనానికి అసలు లోటు ఉండదు. ఇంట్లో సభ్యులందరూ లేదా చుట్టుపక్కల వారు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ధనార్జన బాగుంటుంది. ఏదైనా కొత్తగా ప్రారంభించినా కూడా అందులో కూడా మీరు విజయం సాధించేదానికి అవకాశం ఉంటుంది. నైపుణ్యం బాగుంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా రాహు వల్ల వస్తుంటుంది. కానీ నెల ఆఖరిలో, అంటే సంవత్సరం ఆఖరిలో ఒక్క 25 రోజులు మాత్రం మీకు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అది దశమస్థానం అనేటటువంటిది వృత్తి స్థానం. ఎవరైతే ఏ వృత్తి చేస్తూ ఉంటారో ఆ వృత్తిలో కొన్ని చిన్నపాటి చికాకులు కలిగించేటటువంటి వ్యవహారం అంతా, ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ వ్యాపారం కావచ్చు, ప్రతి వారు ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటారు కదండి. కంప్లీట్గా బెడ్ రిడన్ కాకుండా ఉంటే, ఒక కాలు చెయ్యో లేని వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి చేసుకుని వారు తగింది ఏదో సంపాదించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంలో కూడా కొంచెం 25 రోజులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాహు వల్ల కలుగుతోంది. ఇకపోతే విజయస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది మీనంలో. మేషరాశికి వ్యయస్థానం మీనరాశి కాబట్టి మీనంలో శనిగ్రహ సంచారం అనేటటువంటిది ఏలినాటి శనిని సూచిస్తుంది. కాబట్టి ఇది వ్యయస్థానం కాబట్టి దీన్ని విపరీతమైనటువంటి ధనాన్ని ఖర్చు చేపిస్తాడు. మీరు ఎంత కూడ పెట్టాలనుకున్నా, మీరు ఎంత ఖర్చు చేయకూడదనుకున్నా, మీ అభిప్రాయానికి భిన్నంగా పెద్ద కష్టం వచ్చి మీద పడినప్పుడు అప్పు చేసినా ఖర్చు పెట్టవలసి వస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పరుస్తూ ఉంటాడు శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నప్పుడు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా శని భగవానుడు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏ స్థానంలో ఉన్నప్పుడు శత్రుభయం ఒకటి ఎక్కువగా ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. కొంతమందికి భార్య నష్టం కూడా జరగవచ్చు, అంటే భార్య చనిపోవచ్చు. కొంతమందికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ప్రపంచ జనాభా 830 కోట్లు. అయితే ఉన్నవి రాసులు 12. ఈ 12 పెట్టి 830 కోట్లని భాగిస్తే సుమారుగా 70 కోట్ల మంది వస్తారు. ఈ 70 కోట్ల మందికి ఒకటే జరుగుతుందా అండి? జరగదు. అప్పుడు మీకు వ్యక్తిగత జాతకం మీదనే ఆధారపడాలి. 100కి 75%, అంటే 75% మీకు వ్యక్తిగత జాతకమే ప్రాధాన్యం. ఇది కేవలము ఇది 10 నుంచి 15, అది కూడా నిష్ణాతులైన వారు చెబితే. దీన్ని ఇండివిజువల్గా చూసుకునే కంటే వ్యక్తిగత జాతకంతో అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే ఫలితాలు చాలా బాగుంటాయి. ఇక్కడ మనకు కొన్ని గ్రహాలు బాగలేకపోయినా అక్కడంటే మన వ్యక్తిగత జాతకంలో బాగున్నట్టయితే
ఈ బాధల నుంచి చాలా విముక్తి అవుతూ ఉంటుంది. ఇక్కడ శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల 70 కోట్ల మంది జనాభా చెప్పుకున్నాం కదండి. అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే ఒకే ఒక్క విషయంలో వ్యయ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏదైనా కూడా, ఇక్కడ మనం ప్రస్తుతం శని గురించి చెప్పుకుంటున్నాం, ఆయన విదేశీయానానికి అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగమో వ్యాపారమో మరోటో చేయాలి అనుకుని భావించేటటువంటి వారికి సహకరిస్తాడు. ఇది ఈరోజు విదేశీ యానం అనేటటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నారు. కానీ యథార్థానికి ఈ శాస్త్రాలు రాసే నాటికి ఇది అదృష్టము కాదు, దురదృష్టము. దీన్ని దేశ బహిష్కరణ అంటారు. బాగా ఘోరమైనటువంటి తప్పులు చేసేటటువంటి వారికి ఈ దేశ బహిష్కరణ చేసేవారు. ఇంకా దానికన్నా పెద్ద తప్పు చేస్తే ఉరిశిక్ష విధించేవారు, చంపేయటాలు అవన్నీ ఉండేవి. కాబట్టి ఇది చాలా ఒక రకమైన దురదృష్టం ఒకప్పుడు. ఇప్పుడు అదృష్టంగా కాలమాన పరిస్థితులు మారాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక శుభప్రదమైనటువంటి వ్యవహారంగా భావిస్తున్నారు జనాలు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మేషరాశి వారికి చెప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలలో సుదీర్ఘకాలం అంటే సంవత్సరానికి పైన ఉండేటటువంటి గ్రహాల గురించి మాత్రమే ప్రస్తావించడం జరుగుతుంది. ఎవరైనా సరే తక్కినవన్నీ నెల రోజులు, నెల 15 రోజులు, చంద్రుడైతే 2.25 రోజులు ఉంటారు. వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ రాదు. ఈ 4 గ్రహాలు గురువు, శని, రాహువు, కేతుల గురించి మాత్రమే ప్రస్తావన వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి గురువు 1-2 నెలలు మాత్రము అనుకూలమైన ఫలితం ఇస్తున్నారు మేషరాశి వారికి. అలాగే రాహు ఇంచుమించుగా సంవత్సరం పాటు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కేతువు కానీ శని కానీ శుభ ఫలితాలు ఇవ్వటం లేదు. అంచేత ఒక గ్రహం పూర్తిగా, రాహుగ్రహం పూర్తిగాను, గురుగ్రహం పాక్షికంగా మాత్రమే యోగకారంగా ఉంది. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అందుచేత మీరు ఏం చేయాలంటే ప్రతినిత్యము మనం చెప్పుకుంటూనే ఉన్నాము, 2.5 సంవత్సరాలుగా ప్రతి దినము చెప్పుకుంటూ ఉన్నాము, నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయండి. వచ్చిన వాళ్ళు వేదమంత్రాలు కూడా చెప్పుకోవచ్చు. అది రాని వాళ్ళు మన పంచాంగంలో ఉన్నటువంటి శ్లోకాలు ఉంటాయి, నవగ్రహ శ్లోకాలని, వాటిని తీసుకున్నా సరే రోజు ఒక 2 minutes అది మీరు బైహార్ట్ చేస్తే మీకు కంఠస్థం వస్తే 2 నిమిషాలు మించి దానికి టైం ఉండదు. కాబట్టి ప్రతివారు పొద్దుట లేచి వెంటనే స్నానం చేసిన తర్వాత దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం ప్రతి వాళ్ళకి మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటిది. అక్కడ మిగతా దేవుళ్ళతో పాటు 1-2 నిమిషాలు దానికోసం స్పెండ్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఏలినాటి శని అనేటటువంటిది ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి 1 సంవత్సరం గడిచి ఉన్నప్పటికీ మిగతా 6.5 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ఉంటుంది. కాబట్టి రాహు శనికి, అలాగే కేతువు ఇక్కడ మీకు ఇంచుమించుగా సంవత్సరం పాటు ఉంటున్నారు కాబట్టి కేతువుకి ఖచ్చితంగా మీరు ఏదో దానం చేసుకోవడం కానీ, లేదా శని త్రయోదశి రోజున శనీశ్వరునికి తైలాభిషేకం నువ్వులు దానం ఇచ్చిపోవటం కానీ, అలాగే కేతు 5వ స్థానంలో పిల్లల మీద ఎక్కువ చదువు మీద వాటి మీద దృష్టి చూపిస్తూ ఉంటాడు కాబట్టి చెడు దృష్టి. అక్కడ ఉలవలు అని అమ్ముతారు. ఆ ఉలవలని 1.25 kg తీసుకొని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసేయండి. సంకల్పం ఆయన చెప్తారు. మీ జాతకం కనుక మీ నక్షత్రం చెప్పినట్టయితే వారు ఏ స్థానంలో ఉంది చెప్పి వారి సంకల్పం చెప్తారు, తీసుకుంటారు. 100-200 మీ మనసు సంకల్పాన్ని బట్టి దక్షిణ ఇచ్చేసేయండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే వీటి యొక్క తీష్ణత తగ్గి మీకు కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనడంలో సందేహం లేదు. వృషభ రాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి గురు సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో సంచారం జరుగుతోంది. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం అనేటప్పటికీ మిథున రాశి వస్తుంది. అక్కడి నుంచి తృతీయం అనేటప్పటికీ కర్కాటకం వస్తుంది. చతుర్థం అంటే మీకు మళ్ళీ సింహరాశి వస్తుంది. ఈ 3 రాశుల్లో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు జాన్వరి 1 నుంచి జూన్ 1 వరకు, అంటే పూర్తిగా మే చివరి వరకు 5 నెలల పాటు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు మీకు ధనానికి లోటు రానివ్వరు. అలాగే మాట చాలా సౌమ్యంగా ఉంటుంది. సమయానికి సందర్భానికి తగినట్టుగా మాట్లాడగలగటం, చాలా మృదువుగా మాట్లాడటం, మీరు మాట్లాడుతుంటే వినాలి అనిపించేంత తీయగా ఉండడం అట్లాంటి ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నట్టయితే అవి తగ్గటానికి, ఆ వ్యాధులు తగ్గి సరి అయినటువంటి దృష్టి
కలగటానికి చాలా సహకరిస్తాడు గురువు ద్వితీయ స్థానంలో. అలాగే తదుపరి జూన్ 2 నుంచి 30వ తారీఖు 10వ నెల 2026 వరకు, అంటే ఇక్కడ కూడా 5 నెలలు సుమారుగా, ఒకరోజు అటు ఇటులో ఇక్కడ తృతీయ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఈ తృతీయ స్థానంలో సంచారం అనేటటువంటిది అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఎవరి యొక్క సహకారాలు ఇంటి దగ్గర కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఆఫీసుల్లో మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, మీ కింద స్థాయి వారు, అట్లా ఎక్కడైనా సరే మీకు ఎవరు సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి కనబడదు. ఇవి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది తృతీయంలో. అలాగే ఈ తృతీయ నుంచి నిజానికి తృతీయను సంవత్సరం కాలం పాటు ఆయన ఉండాలి, కానీ గురు అతిచారముతోటి 2 నెలల పాటు, అంటే ఈ కర్కాటకం నుండి అతిచారం వలన సింహరాశిలో ప్రవేశించి 2 నెలల పాటు ఉంటున్నారు ఇక్కడ ఈ సంవత్సరానికి. ఈ 2 నెలల్లో ఇక్కడ మీకు ఏమవుతుంది, చతుర్థ స్థానం కాబట్టి దీన్ని సుఖస్థానం అంటారు. ఇది కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. విద్య విషయంలో, భూమి, గృహము, నేత్రాలు, వాహనాలు, స్వభావం, ఇలాంటి విషయంలో అన్నింటిలో కూడా వ్యతిరేకమైనటువంటి దుష్ట ఆలోచనలు, అలాంటి మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలనే గురువు మనకు ప్రసాదిస్తూ ఉంటారు ఇక్కడ వాహనాల విషయాల్లో కానీ, భూమి, గృహాలు. అంటే ఈ 2 నెలలు పాటు, అంటే నవంబరు, డిసెంబర్ 2 నెలలు గురు ప్రభావం వలన మీకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన విక్రయదారులకి అనుకూలమైన కాలం కాదు. అలాగే ఈ చతుర్థ స్థానంలో సింహంలోనే కేతుగ్రహ సంచారం 11 నెలల 6 రోజుల పాటు జరుగుతోంది. ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కాలంలో ఆయన కూడా ఇంచుమించుగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహనాల విషయంలో, స్వభావం విషయంలో ఈ 4వ స్థానం సుఖస్థానం అంటారు. ఈ సుఖాలన్నీ మనకు దూరం చేస్తాడు. అయితే ఒక్క 25 రోజులు మాత్రము ఆయన కేతు సంక్రమణం జరిగి ఆయన సింహం నుంచి కర్కాటకంలోని ప్రవేశిస్తారు. అక్కడ 26 రోజులు, అది తృతీయ స్థానం అవుతుంది. ఎందుకని అంటే ఆయన సహజంగా వక్రగతి కాబట్టి అక్కడ మీకు తృతీయ స్థానంలో ఉన్నటువంటి 25 రోజులు మాత్రం మీకు సహాయ సహకారాలు, ఆఫీసులో కావచ్చు, మీ పై ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, ఇంటి చుట్టుపక్కల వారు అందరూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తారు ఇక్కడ ఈ కేతు గ్రహ సంచారం వలన. ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. ఇప్పటి వరకు 5వ తారీఖు, సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు 2026 సంవత్సరంలో దశమ స్థానంలో సంచారం జరుగుతోంది. ఈ దశమ స్థానంలో దాన్ని వృత్తి స్థానం అంటాము. ఎవరో ఒకరు ఏదో పని చేస్తూనే ఉంటారు. కాబట్టి అక్కడ రాహు ఉండటం అనేటటువంటిది శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. అయినా అక్కడ ఏంటంటే వృత్తిపరమైన ఎవరో ఒకరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. ఆ వృత్తిలో అప్ అండ్ డౌన్స్ ఉండటం ఒకటి. ఎందుకు ఒక్కొక్కసారి సడన్గా హైక్ అవుతూ ఉంటుంది, పైకి వెళ్తుంది. ఎందుకు అవుతుందో ఆ కారణం సూచించదు. ఆయన ఒక స్వభావం అట్లాగే ఉంటుంది. రాహు సంచారం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, మరలా ఫాల్ డౌన్, మళ్ళీ కిందకి దిగిపోతాము. ఎందుకు వ్యాపారం జరగలేదు అని చెప్పి మీరు తలముట్టుకున్న ప్రయోజనం ఉండదు. అలాగే మీకు శ్రమకి తగినటువంటి దుష్టగ్రహం కనుక దశమ స్థానంలో, వృత్తి స్థానంలో ఉంటే మనకి శ్రమకి తగినటువంటి ఫలితం లభించదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ దశమస్థానం రాహు వల్ల. అయితే ఒక్క 25 రోజులు 9వ స్థానంలో, అక్కడ కూడా ఆయన ఉపకారం ఏమీ ఉండదండి ఈ వృషభ రాశి వారికి. 9వ స్థానం అవుతోంది కాబట్టి తండ్రి గారి విషయంలోనూ, అలాగే వాహన సౌఖ్యాలు, ఈ దైవభక్తి తగ్గటము, అంటే రోజు పూజ చేసుకుంటాము కానీ మనసు నిలబడదు దేవుడి మీద. అక్కడ ఏదో యాంత్రికంగా నోట్లోంచి ఆ మంత్రాలు ఏవో మీకు వచ్చిన శ్లోకాలు చదువుతూ ఉంటారు, యాంత్రికంగానే చేత్తో పూలు వేస్తూ ఉంటారు, అక్షతలు వేస్తూ ఉంటారు, కానీ మనసు అక్కడ నిలబడినటువంటి పరిస్థితి. తద్వారా ఫలితం శూన్యం అవుతుంది, అంతకంటే ఏమీ ఉండదు. అంచేత రాహు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు. అలాగే ఏకాదశ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నదండి. ఏకాదశ స్థానంలో శనిగ్రహ సంచారం ఇందాక చెప్పుకున్నాం మనం ముందుగానే. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. లాభస్థానం అంటారు దీన్ని. ధనానికి ఏమాత్రమూ లోటు రానివ్వరు. అలాగే బాగా పీకల్లోతు కూరుకుపోయి ఉంటారు చూడండి, వాళ్ళకి కొంత బయటపడే అవకాశం కూడా, అప్పుల్లో మునిగిపోయి ఉంటారు వాళ్ళు, అటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు ఈ అప్పులవి తీర్చి చాలా వరకు తీర్చేసి కాస్త బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ధనార్జన కూడా బాగుంటుంది. దానివల్ల మరి ఈ అప్పులవి తీర్చగలుగుతాడు. అలాగే ఏదైనా ఒక కొత్త వ్యవహారం కానీ వ్యాపారం కానీ మొదలుపెట్టినట్టయితే అందులో కూడా విజయం సాధించేటువంటి అవకాశం
ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలని శని భగవానుడు వృషభ రాశి వారికి ఇస్తున్నారు. ఇక్కడ మనం మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ వృషభ రాశి వారికి మనకి గురువు యొక్క సంచారం ఒక ఐదు నెలల పాటు గురు సంచారం మనకి అత్యంత అనుకూలంగా ఉన్నది. అలాగే శని యొక్క సంచారం సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. పూర్తిగా చెప్పాలి అన్నట్టయితే మనకి రాహు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు, అలాగే కేతువు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. రాహు కేతువులు ఇద్దరు కూడా పూర్తిగా వ్యతిరేక అయినటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి సంవత్సర కాలం కాబట్టి తప్పకుండా మీరు ఈ రాహుకి సంబంధించి మినుములు లేదా కేతుకు సంబంధించి ఉలవలు ఈ రెండు గుళ్ళో తీసుకెళ్ళేదో పూజారి గారికో లేకపోతే ఏదో బ్రాహ్మణుని పిలిచో దానం ఇచ్చి మీకు తోచినటువంటి దక్షిణ ఇచ్చి మీరు వదిలించుకోవచ్చు. ఆ బ్రాహ్మణుడు తీసుకుని ఏం చేస్తాడంటే ఆయన వదిలించుకునే శక్తి ఆయనకు ఉన్నది. మీ కష్టాలని ఆయన స్వీకరించి ఆయన మళ్ళీ తీసేసుకోగల శక్తి ఆయన సామర్థ్యాలు ఆ బ్రాహ్మడికి ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన మళ్ళీ సహస్ర గాయత్రి ఏదో చేసుకుని వదిలించుకుంటారు ఆయన. అంచేత ఈ రాహు కేతువులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సమయంలో మీకు సరి అయినటువంటి ఆలోచన ధోరణి ఉండదు. కొంచెం ఈ బాగలేనప్పుడు ఏమవుతుందంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది. వాడెంత వీడెంత నేనే గొప్ప అనేటువంటి అహంకారాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాటల్లో కూడా తలా తోక లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. రాహు తల కేతు తోక. ఈ రాహుకేతులు మనకి జాతకంలో బాగలేకపోతే తలా తోక లేని మాటలు అవి అర్థం ఉండదండి. వాటికి ఆయనకి మాట్లాడి ఆయనకే అర్థం ఉండదు, వినేవాళ్ళకి మనకే అర్థం కాదు. అంచేత వాళ్ళకు నమస్కారం పెట్టి ఊరుకోవటమే. అంచేత వీటికి పరిష్కారం చేసుకున్నట్టయితే వీటి దుష్ప్రభావాల నుంచి మనం బయటపడి నీచవారి మన జీవిత విధానం కాస్త సాఫీగా జరిగే విధానం ఉంటుంది. మిథున రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలోనూ ద్వితీయంలోనూ తృతీయంలో అతిచారం వల్ల తృతీయంలోనూ సంచారం జరుగుతూ ఉన్నది. జన్మంలో జాన్వరి 1 నుంచి జూన్ 1 వరకు, అంటే పూర్తిగా 5 నెలలు ఒకరోజు పక్కన పెట్టండి, 5 నెలలు మనం చెప్పుకోవచ్చు. ఈ 5 నెలలు జన్మంలో ఉండటం వల్ల మనకు ఆలోచన ధోరణి బాగుండదు. చెడు ఆలోచనలు ఏదో చెడు చేద్దామనేది, అలాగే చెడు వైపుకి ఎక్కువ మనసు ఆకర్షింపబడటము ఇట్లాంటివన్నీ మనకి గురుగ్రహ సంచారం వల్ల గోచారంలో. అదే జాతకంలో అంటే వేరుగా ఉంటుంది. జన్మంలో కనుక గురువు ఉంటే 1,00,000 పాపాల పరిష్కారం అంటారు. లగ్నంలో గురువు ఉంటే అక్కడ పరిస్థితి వేరు. ఇది గోచారం కాబట్టి ఇక్కడ జన్మంలో గురు సంచారం మనకి యోగమును ఇవ్వజాలదు, కష్టాలే ఇప్పిస్తూ ఉంటుంది. ఈ విధమైన చెడు అలవాట్లు చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే జూన్ 2వ తారీఖు నుంచి 30వ తారీఖు 10వ నెల 2026 వరకు, కరెక్ట్గా ఇది కూడా 5 నెలల పాటు వేసుకోండి. ఈ 5 నెలలు ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కర్కాటకంలో సంచారం చేసేటటువంటి కాలంలో ధనానికి 5 నెలల పాటు మీకు ధనానికి లోటు రానివ్వరు. మాట చాలా చక్కగా సమయస్ఫూర్తిగా మాట్లాడడం, తెలివిగా మాట్లాడడం, లాజిక్గా మాట్లాడడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కుటుంబంలో కూడా చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే నేత్ర సంబంధ వ్యాధులు ఉన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. ఆ నేత్ర సంబంధమైన వ్యాధులు తగ్గిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇకపోతే ఈ కర్కాటక రాశి నుంచి గురువు అతిచారం ద్వారా తృతీయ స్థానమైన సింహంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ సింహంలో ప్రవేశించిన 2 నెలలు కూడా ఇది 3వ స్థానం అవుతుంది. కాబట్టి మనకి ఎంత ఆప్తమిత్రుడైనా, చిన్నప్పటి నుంచి చదువుకున్నవాడైనా, లేదా మనతో బాగా దగ్గర బంధువైనా, ఇదివరకు మనకు చాలాసార్లు మనం సహాయం చేసి ఉండొచ్చు, మనం ఆయన సహాయం చేసి ఉండొచ్చు. ఏదైనా అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్ల ఎవరు మీ అవసరానికి సహాయపడలేనటువంటి పరిస్థితి. మనసా కావచ్చు, మనసా వాచ కర్మణ ఏదైనా కావచ్చు, ఏ విధంగానూ కూడా మీకు సహాయపడేటటువంటి పరిస్థితి అక్కడ కనిపించదండి ఈ తృతీయ స్థానంలో గురు సంచారం. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం సుమారుగా 11 నెలల 6 రోజుల పాటు ఇక్కడ జరుగుతోందండి భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం అంత అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. తండ్రి గారు ఏదైనా అనారోగ్యంగా ఉన్నట్టయితే వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మనం ఏదో గుళ్ళు గోపురాలు తిరగాలనుకున్నప్పటికీ కూడా
మనం వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా అక్కడ మనసు లగ్నంగా అనేటువంటి పరిస్థితి, మీరు ఎన్ని టికెట్ రిజర్వేషన్ చేసుకుని దర్శనానికి అన్ని రిజర్వేషన్లు చేసుకున్నా కూడా ఏదో అవాంతరం రావటం, లేదా వెళ్ళినా అక్కడికి మొన్న నాకు అదే జరిగిందండి. ఇదే నెలలో తిరుపతి వెళ్ళి దర్శనానికి వెళ్ళలేక, దర్శనానికి దగ్గర దేవుడు దర్శనం చేసుకోలేక వెనక్కి వచ్చాను. అంచేత కొన్ని ప్రభావాలు, గ్రహ ప్రభావాలు తక్కువగా అంచనా వేయవద్దండి. మన చేతుల్లో లేవుడు, ప్రతి క్షణం కూడా మనం నడిపించేటటువంటి నవగ్రహాలే. కాబట్టి ఆ విధంగా దేవుడి మీద లగ్నం కాక, దేవుడి దర్శనం కాక కూడా ఇబ్బంది. నా బాధలు చెప్పుకోవడానికే వెళ్ళింది అక్కడికి, సంతోషంగా కూడా కాదు. అవి కూడా చెప్పుకోలేనంత దౌర్భాగ్య స్థితి ఆ విధంగా ఉంటుంది గ్రహాలతో పరిస్థితి. ఆ విధంగా భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం అదే విధమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి ఆయన 5వ తారీఖు డిసెంబర్ నెల నుంచి ఆయన సంక్రమణం అంటే మరో రాశిలోనూ ప్రవేశించవలసి ఉన్నది. అది ఆయన రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక ఫలితం, యాంటీ క్లాక్ వైజ్గా అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి 9వ స్థానం నుంచి 8వ స్థానానికి వస్తారు ఆ 25 రోజులు. అది 8వ స్థానాన్ని ఆయుస్థానం అంటారు. కాబట్టి ఇక్కడ ఎవరో దూర బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, ఎవరో చనిపోయారు అనేటటువంటి ఒక దుర్వార్తను వినవలసి రావచ్చు. కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరుగుతుంది, కొన్నిసార్లు అవమానాలు జరుగుతాయి, కొన్నిసార్లు పరాభవాలు జరుగుతాయి. కొంతమందికి రాజదండన అంటే ఇప్పుడు రాజులు లేరు, దండాలు లేవు. కాబట్టి ఉన్న ఉద్యోగంలో వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈయన్ని డిస్మిస్ చేయడమో, లేదా సస్పెండ్ చేయడమో, లేకపోతే నేను తర్వాత పిలుస్తానయ్యా ఉద్యోగం మానే అంటామో, నాకే బాగలేదు వ్యాపారం నీకేమో అని చెప్పేసి అట్లా ఈయన్ని బయటికి పంపించడము, ఈ విధమైన పరిస్థితి అంతా కూడా ఈ 8వ స్థానంలో రాహుగ్రహం సంచరించే 25 రోజుల్లో వచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అలాగే దశమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. దీన్ని వృత్తి స్థానము అంటారు. ప్రతివారు ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి దగ్గర ఏవో ఒక రకమైనటువంటి ఇబ్బందులు, సొంత వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారం సరిగా నడవకపోవటము, లేకపోతే ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి శాంపిల్స్ తీసుకోవటం, లేదా బాగా కోట్ల మీద వ్యాపారం చేస్తున్నారు, ఏ ఈడీ వాళ్ళు వచ్చి, సేల్ ట్యాక్స్ వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి రైడ్ చేయటము, ఇట్లాంటివి ఉంటుంది. అలాగే శ్రమకి తగినటువంటి ఫలితం కూడా ఉండదు. ఎందుకంటే దశమ స్థానంలో శనిగ్రహ సంచారం, దుష్టగ్రహ సంచారం ఏది ఉన్నప్పటికీ కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి ఈ మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే గురువు ఒక 5 నెలల పాటు అనుకూలమైనటువంటి పరిస్థితి ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక కేతు ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. అలాగే రాహు కూడా ఏ విధమైన పరిస్థితి, మనకి అనుకూలమైన పరిస్థితి లేవు. శని భగవానుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వటం లేదు. కాబట్టి ఒక్క గురువు మాత్రమే 5 నెలలు మీకు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇలా అని చెప్పేసి మీరు ఏం కంగారు పడిపోవద్దండి. ఏం కంగారు పడడం వల్ల ఏం అయ్యేది కూడా లేదు. ఇది కేవలం గోచారమే. ఇది మీకు నిష్ణాతులైన వారు చెప్తే 10 నుంచి 15% శాతం, 10 నుంచి 15% నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో కథలు చెప్పేవాళ్ళు అయితే అది కూడా ఏమి ఉండదు. అంచేత దాని గురించి కంగారు పడక్కర్లేదు. మీ వ్యక్తిగత జాతకం మాత్రం మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్, టైం అవి ఉన్నట్టయితే నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి, చెప్పించుకోవటం కాదు. చెప్పించుకుంటే ఏముంటుందండి, 6 నెలల తర్వాత మీరు మర్చిపోతారు. మీకు చెప్పి ఇంకొక మనిషి వచ్చిన తర్వాత చెప్పినటువంటి వ్యక్తి కూడా మర్చిపోతాడు మీకేం చెప్పాడో. ఆ వ్యక్తి యొక్క జాతకం బుర్రలో ఉండాలి, కానీ మీరు తుడిపేయాలి వెంబటే. మీరు గుమ్మంలోంచి కాలు బయట పెడితే మీది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఇట్సెల్ఫ్, అదే దానంతట అదే. అంచేత రాయించుకోండి, డబ్బులు ఎక్కువైనప్పటికీ కూడా. మీ జాతకంలో మీకు ఇంచుమించుగా ఈ నవగ్రహాలు మహాదశలు, అంతర్దశలు ఏవి యోగిస్తాయి, ఏవి యోగించవు అనేటటువంటి అన్నీ కూడా చాలా వివరంగా వస్తాయి అందులో. మీకు అది చేయించుకోండి మీకు వీలుంటే. అది మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఎక్కడా దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. కాబట్టి ఇది గమనించండి. కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే, గురు యొక్క సంచారం జనవరి 1 నుంచి లెక్క పెట్టుకోవాలి. కాబట్టి కొత్త 26 సంవత్సరం కాబట్టి జనవరి నెల 1వ తారీఖు నుంచే ప్రారంభం. కాబట్టి అక్కడ గురు యొక్క సంచారం
వ్యయస్థానం అంటే వెనక స్థానం, మనం చెప్పుకుంటున్నది కర్కాటకం, దాని వెనక స్థానమైనటువంటి మిథునంలో జాన్వరి 1 నుంచి జూన్ 1 వరకు, అంటే 5 నెలలు పూర్తిగా, ఒక్కరోజు మాట పక్కన పెట్టండి, 5 నెలల పాటు వ్యయ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. తదుపరి జన్మంలో సంచారం చేస్తాడు 30 నుంచి ఒక 5 నెలల పాటు, 30వ తారీఖు 10వ నెల 2026 నుంచి 5 నెలల పాటు జన్మంలో సంచారం చేస్తారు. తదుపరి అతిచారంతో ఆయన సింహరాశిలో ప్రవేశిస్తారు. ఒక 2 నెలల పాటు సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తారు. ఇక్కడ మనం 3 రాసుల్లో సంచారం కాబట్టి వ్యయ స్థానంలో గురు సంచారం ఏ విధమైన ప్రభావం ఉంటుంది అంటే ధన వ్యయం, ధన నష్టం. ఏమైనా అర్థమైందండి? ధన నష్టం అంటే వేరు, ధన వ్యయం అంటే వేరు. ధనాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు, అది మంచిగా కావచ్చు, చెడ్డగా కావచ్చు, దాని గురించి అంత బాధ ఉండదు. ధన నష్టం ఇది చాలా బాధాకరమైంది. పరస కొట్టేశాడు ఎవడో, లేదా మనది మాయ మాట చెప్పి బురుడి కొట్టించి 50 లక్షలు కోటో కొట్టేశాడు. మరి మనం ఖర్చు పెట్టుకున్నది కాదు, ఆనందించింది కాదు, కష్టం కావచ్చు, చెడ్డది కావచ్చు. అంచేత ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఈ రెండు తప్పకుండా జరుగుతాయి. అలాగే శత్రుభయం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి భార్య నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే కొంతమందికి చెప్పుకున్నాం కదండి ఇందాకనే మనం, అట్లాగే ఇది సుమారుగా రాశి ఫలితాలు అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే సుమారుగా అప్రాక్సిమేట్గా 70 లక్షల మందికి ఒకే ఫలితాలు వర్తించవు. మన వ్యక్తిగత జాతకమే మనది. అదిలో వ్యక్తిగత జాతకము అంటే ఎంత గొప్పది అంటే ఒక విషయం చెప్తాను మీకు. ప్రథమ శ్వాస, మనం పుట్టినప్పుడు మొట్టమొదట శ్వాస ఎప్పుడైతే తీసామో అప్పటి నుంచి అంతిమ శ్వాస, ఇంకా దాని తర్వాత మనం శ్వాస తీయడానికి మనం ఉండం ఇక్కడ. అప్పటి వరకు ఏ గ్రహము ఎక్కడి నుంచి ఏది కదలిక ఉండదు. 1 డిగ్రీ కూడా కదలదు, ఒక రాశి కదలదు, ఒక నక్షత్రం కదలదు, ఒక పాదం కదలదు. అదంతా మీకు పెర్ఫెక్ట్గా మీ జీవితాన్ని సూచన చేసేది. జ్యోతిషం సూచితం శాస్త్రం, అది మీకు సూచిస్తుంది అంతవరకే. కాబట్టి అది చాలా ఇంపార్టెంటు. మీరు అటువంటి జాతకం నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యత ఉన్నది. ఈ విధంగా మనకి ఈ గురువు యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే జన్మంలో కానీ ద్వితీయంలో కానీ యోగకారకం కావటం లేదు. కాబట్టి వ్యయంలో కానీ జన్మంలో ఉన్నప్పుడు చెడ్డ ఆలోచనలు, చెడ్డ ప్రవర్తన వైపే మొగ్గు చూపుతూ ఉంటుంది మనసంతా. ఇక తదుపరి అతిచారం వల్ల ద్వితీయ స్థానంలో ఒక 2 నెలల పాటు, అంటే ఈ సంవత్సరం వరకు, ఇంకా తర్వాత ఉంటారనుకోండి, అది ఈ సంవత్సరానికి సంబంధం కాదు. కాబట్టి ఇక్కడ 2 నెలల పాటు అతిచారం వల్ల మీకు సింహంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏదేమైనప్పటికీ ఇక్కడ 2వ స్థానంలో అనేటప్పటికీ మీకు ధనానికి లోటు లేకుండా ఆయన మీకు సహకరిస్తారు. అలాగే మాట తీరు బాగుండేటుంది. కుటుంబంలో కూడా అంతా చక్కటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం చూస్తే పిల్లల సంతోషం, పిల్లల్ని చూస్తే మన సంతోషం. కొన్ని పరిస్థితుల్లో పిల్లల్ని చూస్తే, భార్యను చూస్తే మనకి ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తే మన కోపాన్ని అవి చూసి వాళ్ళు గజగజ వణుకుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి ఏం లేకుండా నాన్న వస్తున్నారంటే వాళ్ళకి సంతోషం, భర్త వస్తున్నాడంటే ఆమెకి సంతోషం. మనం కూడా ఆఫీసులో కష్టపడో, బయట ఎక్కడో కష్టపడో ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళని చూసేటప్పటికి ఆ బయటపడినటువంటి శ్రమ అంతా మర్చిపోయి వాళ్ళని చూస్తే మనకు సంతోషం. ఇటువంటి వాతావరణం అంతా కూడా ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల ఆ 2 నెలలు కలుగుతుంది. అట్లాగే ఇక కేతు గ్రహ సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు సంవత్సరం అంతా కూడా. 25 రోజులు మాత్రం జన్మంలో. ఈ కేతు గ్రహ సంచారము జన్మంలో కానీ లేదా ద్వితీయంలో కానీ అనుకూలమైన పరిస్థితులు రావు. ఈ ద్వితీయంలో ఉన్నప్పుడు ఇక్కడ మనం గురువు మనకి అన్ని రకాలుగా ధనానికి, వాకుకి, కుటుంబంలోనూ మంచి పరిస్థితులు కల్పిస్తాడు అనుకున్నాం కదా. పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు. అదే కుటుంబానికి ఆయన ధనానికి ఇబ్బంది పడే విధంగాను, మాటలో కఠినత్వం ఉంటే ఏమవుతుందండి, స్నేహితులు కూడా దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళకి మనకి మధ్యలో శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే డబ్బులకి ఇబ్బంది పడేటప్పుడు ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి, ఆ అవసరాలు తీరవు. తద్వారా అందరికీ ఏంటో ఒక అసంతృప్తి కుటుంబంలో పిల్లల దగ్గర నుంచి అందరికీ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఈ కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాహుగ్రహ సంచారం అష్టమ స్థానంలో సంవత్సరం పాటు జరుగుతోంది. అంటే ఒక 25 రోజులు తక్కువ అనుకోండి. ఆ 25 రోజులు ఏంటంటే ఆయన రాశి నుంచి మరో రాశిలోకి సంక్రమణం అంటారు దీన్ని. ఎక్కువగా సంక్రమణం అనే పదాన్ని మనం రవికే ఉపయోగిస్తూ ఉంటాము. కానీ ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుంచి ఒక రాశిలోనికి మారడాన్ని
సంక్రమణం అనవచ్చు, దానికి తప్పు లేదు, దాని అర్థం కూడా అదే. ఇక్కడ ఈ మనకి అష్టమ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి వచ్చి ఇక్కడ ఒక 25 రోజుల పాటు ఉంటారు. ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, అంటే చుట్టాల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఆప్తులు కావచ్చు, వీళ్ళెవరో చుట్టాలు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కూడా కాదు, మనకి ఎన్నోసార్లు మన ఆపదలో ఆదుకున్నటువంటి వాళ్ళు ఎవరో వారి గురించి పెద్ద దుఃఖపడేటటువంటి వార్త వినవలసి రావచ్చు. చనిపోవచ్చు, లేదా ఏదో హార్ట్ సర్జరీ అయిందనో, లేకపోతే పెరాలసిస్ లాంటిది వచ్చి ఇంకా జీవితంలో కోలుకోలేనటువంటి క్యాన్సర్ లాంటివి వచ్చాయనో, ఇలాంటి దుర్వార్తలు వినవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి భార్యా సంబంధమైన పీడ, అంటే ఆమె చనిపోవచ్చు, బతికి ఉన్నా కూడా ప్రయోజనం లేని పరిస్థితిలో ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, అవమానాలు పాలయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి, పరాభవాలు పొందేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విధమైన పరిస్థితులన్నీ అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతోంది. తదుపరి సంక్రమణం అయిన తర్వాత 25 రోజులు మాత్రం 2026 సంవత్సరం వరకు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 25 రోజుల పాటు డిసెంబర్లో చివర 25 రోజులు ఆయన సప్తమ స్థానంలో. ఇక్కడ ఉన్నప్పుడు ఫలితాలు ఇవి మనకు అనుకూలమైన ఫలితాలు కాదు, ఇవి ప్రతికూలమైన ఫలితాలే. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఒక అభిప్రాయ భేదం లేకుండా కీచులాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అభిప్రాయ భేదాలు వస్తే అక్కడ అది భార్యాభర్తలకు కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా సరే అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే అది ఆ వ్యవహారం ముందుకు వెళ్ళడం కష్టము. ఏకాభిప్రాయం ఉంటే చాలా మంచిగా ముందుకు వెళ్తుంది. భిన్నాభిప్రాయాలు ఉంటే మాత్రం తప్పకుండా అక్కడ వ్యాపారం జరగకపోవటము, భార్యాభర్తల మధ్య ఉంటే ఆ సంసారం సరిగా నడవకపోవటం, ఇట్లాంటివన్నీ మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితి ఇక్కడ రాహు వల్ల ఏర్పడుతూ ఉన్నది. ఇకపోతే ఇక్కడ భాగ్యస్థానంలో శని. భాగ్యం, ఏ విధమైన భాగ్యం నీకు కలగనివ్వడు. భాగ్యం అంటే అనేక రకాల భాగ్యాలు ఉన్నాయి. భావాద్భావం అంటే పూర్వపుణ్యం. మన పొద్దుట లేచి మన తల్లిదండ్రులను మొహం చూసాం, అంతకంటే భాగ్యం ఏముందండి? దేవుణ్ణి నువ్వు ఎప్పుడు చూడలేవు, నీ తల్లిని నీ తండ్రినే చూడగలవు నువ్వు ప్రత్యక్షంగా. వీళ్ళే ప్రత్యక్ష దైవాలు. అంత ఆరోగ్యంగా ఉన్నారు మన కుటుంబంలో, చాలు, అదొక అదృష్టం మనకి, భాగ్యం. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, భాగ్యం. ఇంట్లో దేనికి లోటు లేదు, భాగ్యం. ఆరోగ్యాలు బాగున్నాయి, భాగ్యం. ఇవన్నీ భాగ్యాలేనండి. ఈ భాగ్యాలన్నీ కూడా ఆయన ఆ స్థానంలో, భాగ్యస్థానంలో శని భగవానుడు ఉండి వీటిని మనకి దూరం చేస్తాడు. వీటిని మనకు కొంచెం దూరం అయ్యేటటువంటి పరిస్థితి అంతా ఉంటుంది ఈ శని భగవానుడు భాగ్యస్థానంలో ఉండటం మూలంగా. ఇకపోతే గురు సంచారం మనం చెప్పుకున్నాము, కేతు సంచుకున్నాం, రాహు శని చెప్పుకున్నాం. ఇందులో వీరికి ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏమిటి అంటే, ఈ కర్కాటక రాశి వారికి గురువు ఒక్కడు మాత్రము ఈ 2 నెలలు అనుకూలమైన పరిస్థితి ఉన్నది. అలాగే కేతువు కానీ, రాహువు కానీ, శని కానీ, చెప్పాలంటే ఇంచుమించుగా 2 నెలలు తీసేస్తే ఈ 4 గ్రహాలలో మొత్తం 4 గ్రహాలు కూడా ప్రతికూలం అని చెప్పుకోవచ్చు. 2 నెలలు మాత్రమే గురువు అనుకూలంగా ఉన్నాడు. అయినా మీరేం కంగారు పడక్కర్లేదు, కంగారు పడవలసిన విషయం కాదు. ఇది కేవలము గోచార ఫలితమే, మీ జాతకము కాదు. అయినా మీకు ఇది దోషమని చెప్పిన వారే దీనికి పరిహారం ఇది చేసుకోండి అని కూడా మనకు చెప్పారు ఆ పరాశరుల వారే. ఈ జ్యోతిష్యాన్ని మనకు అందించినటువంటి మహాములు ఒకరే ఆద్యుడైతే పరాశరుల వారే, కానీ తర్వాత కూడా చాలామంది ఉన్నారు. వారందరూ చెప్పినవే మనం చేద్దాము. పరిహారం చెప్పారు కదా, చెప్పకపోతే మనం కంగారు పడాలి. పరిహారం చెప్పారు కాబట్టి అవి మనం చేసుకుందాం. రాహుకేతువులకి, శనికి జపశాంతులు చేయించుకునేటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటే సరే, లేదా ఇది శని త్రయోదశి రోజున ఆ శని భగవానుడికి ఆ శని త్రయోదశి కోసం ఎదురు చూడడం ఎందుకు, ఇప్పుడే బాధపడుతున్నాం కదా అన్నట్టయితే అప్పుడే నువ్వులు తీసుకుని రోజు ఒక 40 రోజులు శని నవగ్రహాల చుట్టూ తిరగండి. ఈ 4 గ్రహాలే కాదు, నవగ్రహాలు మీకు ప్రసన్నం అవుతాయి. ఆ నవధాన్యాలు తీసుకొని రోజు ఇన్ని తీసుకొని ఒక 50 గ్రాముల పాటు తీసుకొని ఆ నవగ్రహాల పాదాల చుట్టూ వేసుకుంటూ వాటిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. నవగ్రహాలు ప్రసన్నత చెందుతాయి, వాటి తీవ్రత తగ్గిపోతుంది. మీరు దాని గురించి పెద్దగా కంగారు పడవలసిన పని లేదు. ఇది మాత్రం గమనించుకోండి. ఈ విధంగా ఆచరించండి, మీకు అన్నీ శుభంగా జరుగుతాయి. సింహరాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలియజేసుకుని ప్రయత్నం చేద్దాము. ఇందులో కేవలము శాస్త్రాన్ని మాత్రమే, ఇందులో నా కల్పితాలు కానీ
నా కవిత్వం కానీ ఏమీ చేర్చబడవండి, కేవలము శాస్త్రం చెప్పిన దాన్ని మాత్రమే మనం చెప్తాము. ఇక్కడ ఈ సింహరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే గురు సంచారం జాన్వరి 1 నుండి జూన్ నెల 1వ తారీఖు వరకు, అంటే పూర్తిగా 5 నెలల 1 రోజు మీకు గురు సంచారం ఏకాదశ స్థానంలో జరుగుతోంది. ఏమండి, ఏకాదశ స్థానంలో జరుగుతోంది. తదుపరి ఒక 5 నెలల పాటు, అంటే 30వ తారీఖు 10వ నెల 2026 వరకు ఇక్కడ మీకు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక జన్మల్లో అతిచారం వలన కర్కాటక నుంచి సింహంలోనికి ప్రవేశించి అతిచారం వలన ఇక్కడ 2 నెలల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ సింహంలో జన్మంలో. కాబట్టి 3 రాసుల్లో సంచారం కనబడుతోంది మనకి. ఇక్కడ గురు సంచారం కనుక తీసుకున్నట్టయితే మిథునంలో సంచారం చేసేటటువంటి 5 నెలలు మీకు ఏకాదశ స్థానం అవుతుంది, అంటే 11వ స్థానం లాభస్థానం అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్నంత కాలం కూడా 5 నెలలు కూడా మీకు ధనానికి లోటు లేకుండా చూస్తారు. దాని సంపాదన కూడా బాగుంటుంది. ఏ వ్యవహారం చేసినా అందులో మీ నైపుణ్యం చూపించగలుగుతారు. అలాగే ఆయుర్దాయం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఈ విధమైన ఫలితాలు 5 నెలల పాటు మీకు జనవరి నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఇస్తున్నారు గురువు. తదుపరి వ్యయస్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశించి అక్కడ 30వ తారీఖు 10వ నెల 2026 వరకు ఉంటున్నారు. ఇది కూడా 5 నెలల పాటు. ఈ 5 నెలల పాటు వ్యయంలో ఉన్నప్పుడు ధన వ్యయం అవుతుంది, ధన నష్టం జరుగుతుంది, కొంతమందికి కళత్ర నష్టం జరుగుతుంది. కాకపోతే కొంతమంది కారాగార శిక్ష కూడా పడేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈయన ఈ వ్యయస్థానంలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యయస్థానంలో గురువు సంచరించేటటువంటి కాలంలో చేసినటువంటి ధన వ్యయం ఏదైతే ఉందో ఆ ధన వ్యయం అనేటటువంటిది మీకు మంచి పనులకి ఖర్చు చేయడం అవుతుంది. ఎవరో గుడి కడుతున్నాం అన్నారు, మీరేదో మీ శక్తిని మించి లేకపోతే శక్తి మేరకు ధనాన్ని ఒక ఎంతో 25,000, 50,000, 1,00,000 డొనేషన్ ఇచ్చారు, మంచిదే కదండి. లేదు, అలాగే ఏదో మంచి పనికి మీ పిల్లల్ని ఉన్నత విద్య కోసమో ఉద్యోగం కోసమో ఎక్కడో విదేశాలకు పంపించారు, మంచిదే. అలా లేదా ఆరోగ్యపరమైనటువంటి సమస్యతో చాలా కాలం నుంచి బాధపడుతుంటే ఓ 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని నుంచి మనం కాపాడుకున్నాము, అది మంచిదేగా. ఇట్లా మీరు వ్యయస్థానంలో గురువు చేసేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో శుభగ్రహం కాబట్టి మీకు అది మంచి పనులకే ఉపయోగం అవుతుంది. ధనం వ్యయమైనప్పటికీ కూడా మంచి పనులకు వ్యయం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వ్యయస్థానంలో ఉన్నప్పుడు. తదుపరి 2 నెలల పాటు ఇక్కడ మీకు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో గురువు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. మంచి ఆలోచనలు కానీ మంచి ప్రవర్తన కానీ ఉండకపోవటం, ఎక్కువగా అటువైపుకే అంటే చెడు వైపుకి ఆకర్షితులు అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ జన్మంలో ఉండటం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే కేతుగ్రహ సంచారం కనుక తీసుకున్నట్టయితే మనం జన్మంలోనే కేతుగ్రహ సంచారం సంవత్సరం పాటు ఒక 25 రోజులు తక్కువ అనుకోండి. ఆ 25 రోజుల తర్వాత ఆయన కేతు సంక్రమణం జరిగి ఒక 25 రోజులు వెనక స్థానమైనటువంటి వ్యయ స్థానంలోకి వెళ్తున్నారు. ఇక్కడ కేతుగ్రహ సంచారము జన్మంలో కానీ ఉన్నప్పుడు అన్నీ చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, అబద్ధాలు ఇంతకుముందు అలవాటు ఉన్నా లేకపోయినా కూడా పరిస్థితుల కారణంగా ఎవరికో రేపు ఇస్తాను డబ్బులు అన్నాము, లేకపోతే వారం రోజుల తర్వాత ఇస్తాను డబ్బులు కుదరలేదు, ఏదో అబద్ధం చెప్పాలి, అటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అబద్ధాలు ఇవన్నీ చెప్పే పరిస్థితి, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, కొంచెం ఈ బాధలు ఎక్కువైన వాళ్ళు మన ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో వింటున్నాం. మా చిన్నప్పుడు లేవనుకోండి, బాధలు ఎక్కువైపోతే ముందు ఈ మాదక ద్రవ్యాలు బ్రాందీ అని, విస్కీ అని, ఈ సురాపానం ఇవన్నీ ఎక్కువ చేసేస్తూ ఉన్నారు ఈ బాధను తట్టుకోవడానికి. మరి అది ఏ విధంగా వీరికి ఉపశమనం కలిగిస్తుందో మనకైతే తెలీదు. కానీ ఆ విధమైనటువంటి ఆలోచనతో కొంచెం చెడు ప్రభావంతో చెడు ప్రవర్తనకి లోబడిపోతూ ఉన్నారు. తదుపరి ఈ సంక్రమణం ద్వారా ఒక 25 రోజులు 12వ స్థానంలోకి వెళ్తున్నారు. అక్కడికి వచ్చేటప్పటికి ధన వ్యయము, ధన నష్టం అన్నీ మొత్తం మీద కేతువు పూర్తిగా మీకు ప్రతికూలంగానే ఉన్నారు. అర్థమైంది కదండి. అలాగే ఇక్కడి నుంచి మనం తీసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం. 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యన విభేదాలు రావడానికి, కోట్లాట్లకి, ఒకరంటే ఒకరికి కొంచెం పరుషంగా మాట్లాడుకోవటం, ఇంకా కొంచెం వారు ఏ జాతికి చెందినటువంటి అంటే జాతి అని కాదండి, ఏ కోవకు చెందినవారో దాన్ని బట్టి కొంచెం
హార్డ్ వర్డ్స్ ఉపయోగించటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లు ఉపయోగించుకోవటం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇకపోతే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. ఎప్పుడైనా సరే అభిప్రాయ భేదాలు వస్తే ఆ పని ముందుకు వెళ్ళదు. ఏకాభిప్రాయం ఉంటేనే అటు సంసారమైనా, ఇటు వ్యాపారమైనా, ఉద్యోగమైనా ఏదైనా సరే ఏకాభిప్రాయంతో మనం ముందుకు వెళ్ళడానికి వీలు పడుతుంది. అది ఒకటి గమనించుకోవాలి. తదుపరి ఒక్క 25 రోజులు మాత్రం అయినా కుంభం నుంచి మకరంలోనికి సంక్రమణం అనొచ్చు, దాన్ని మారుతున్నారు. ఇక్కడ మళ్ళీ సంవత్సరంన్నర పాటు ఆయన కాలక్షేపం చేయాలి మకరంలో. ఆ 25 రోజులు తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు 6వ స్థానం అవుతుంది. ఈ 25 రోజులు మాత్రం మనకి 6వ స్థానం కాబట్టి అక్కడ మీకు మంచి ఫలితాలు, 25 రోజులు మంచి ఫలితాలు ఇస్తాడు. కొంచెం ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు. డబ్బులకి మరీ అంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా చూస్తాడు. అలాగే శత్రువులు, కలహాలు ఇవన్నీ లేకుండా చూస్తూ ఉంటాడు. మంచి పేరు వచ్చేటంటే ఎందుకంటే అప్పుడు దాకా ఈ డబ్బు ఇస్తాడా ఎగ్గొడతాడా అనుకుంటూ ఉంటాడు వాడు. మీరు ఎప్పుడైతే ఇచ్చేసారో పర్లేదు మంచివాడే అంటాడు. అదే నోటుతో నిన్న దాకా వేరే రకంగా మాట్లాడాడు. మీరు అప్పు తీర్చేస్తే వేరే రకంగా మాట్లాడు. ఈ విధమైనటువంటి ఫలితాలు 25 రోజులు మాత్రమే మీకు శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో శని సంచారం, దీన్ని అష్టమ శని అంటారు. శని భగవాను సామాన్యంగా ఈ 12 రాసుల్లో 3 రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇక 5 స్థానాలలో ఇంకా 3 పోతే 9, ఈ 9లో 4 స్థానాల్లో అటు శుభాశుభ ఫలితాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఖచ్చితంగా 5 రాసులు మాత్రం చాలా ఇబ్బంది పెడతాడు. ఇక్కడ అర్ధాష్టమ, అష్టమ అంటే 8, అర్ధాష్టమ అంటే 4, 4వ స్థానంలోను, అలాగే 8వ స్థానం, అష్టమ అంటే 8వ స్థానం, 8వ స్థానంలోను, అలాగే మీకు ఏలినాటి శని అనేటటువంటి మూడు రాసులకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఆ 3 మొత్తం మీద 5 స్థానాలలో బాగా ఇబ్బంది పెడతాడు శని భగవానుడు. ఇదొకటి గమనించుకోండి. అర్థమైంది కదా? మిగతా 4 అటా ఇటా ఉంటుంది, చూసి చూడనట్టుగా పోతాడు. 3 స్థానాల్లో మాత్రమే ఆయన యోగిస్తాడు. ఇక్కడ మీకు అష్టమ స్థానంలో ఆయుస్థానం, ఆయు కారకుడు కాబట్టి ఇక్కడ మీకు పెద్ద దుఃఖాన్ని కలిగించేటటువంటి వార్త వింటారు. ఎవరో బంధువులో, ఆప్తులో, చుట్టాలు ఎవరో చనిపోయారు, మంచివాళ్ళు. చెడ్డవాడు పోయాడు అనుకోండి, ఎంత ఆప్తుడైనా కూడా అనిపిస్తుంది. అదే మంచివాడు కొంచెం దూర బంధువైనా, ఆప్తుడైనా, ఫ్రెండ్ అయినా అయ్యో పాపం అనిపిస్తుంటుంది. పైకంఠం వేరు, లోపల భావం వేరుగా ఉంటుంది. ఆ విధంగా మీకు పెద్ద దుఃఖాన్ని కలిగించేటువంటి వార్త ఒకటి వినాల్సి వస్తుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితోనో మాట్లాడితే మనం మంచిగా మాట్లాడినా కూడా వాడు చెడ్డగా ఆలోచించుకోవచ్చు. వాడికి మనకి కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పరాభవాలు, అవమానాలు ఇవన్నీ పడాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం ఈ సింహరాశి వారికి చెప్పుకోవాలి. ఇక్కడ వీరికి అనుకూలమైనటువంటిది గ్రహం ఏదైనా ఉన్నది అన్నట్టయితే అది ఒక్క గురువు మాత్రమే 5 నెలలు ఏకాదశి స్థానంలో మిథున రాశిలో సంచారం చేసేటటువంటి జాన్వరి 1 నుంచి జూన్ 1 వరకు మాత్రమే అనుకూలం. రాహు అనుకూలత లేదు. అయితే 25 రోజులు మాత్రమే అనుకూలం. ఇక్కడ కూడా మనకి ఈ కేతు అనుకూలత లేదు, శని అనుకూలత లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అంటే ఒక్క గురువు మాత్రమే మీకు ఒక 5 నెలలు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. అయినా ఏమీ కంగారు పడద్దు. మీరు నిత్యము కూడా నవగ్రహ జపం చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి అధ్యత పెద్దగా లేదు. కానీ ఇక్కడ శని మరి చాలా కాలం ఉంటారు. అలాగే రాహు సంవత్సరం పూర్తిగాను, కేతు పూర్తిగా సంవత్సరంగాను ఉంటారు. కాబట్టి ఒక 41 రోజులు నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేసి 1 కేజీ 2 కేజీలు ఒక్కసారిగా నవధాన్యాలు తీసుకోండి. రోజుకి మాత్రం పొట్లం పట్టుకుని వెళ్ళి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ శ్లోకాలు చదువుతూ వాటి పాదాల దగ్గర వేసి మీ యొక్క బాధని తెలియపరుచుకున్నట్టయితే తప్పకుండా అవన్నీ శాంతిస్తాయి, మీకు అన్ని శుభాలు చేకూరుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీ ఆర్థిక పరిస్థితి ఉంటే జపాలు చేయించుకోవచ్చు. ఇంకా ఆర్థిక పరిస్థితి పర్లేదు అన్నట్టయితే శనికి నువ్వులు, రాహుకు మినుములు, కేతువుకు ఉలవలు కూడా దానం ఇవ్వచ్చు. ఈ దానం ఇచ్చినప్పుడు శని దానం అనేటప్పుడు మాత్రం ఈ రోజుల్లో ఎవరైనా సరే 1000 రూపాయలు తక్కువ ఎవరు తీసుకోవట్లేదు. ఇటు రాహు కేతువులు కంటారా 100 200 ఇచ్చినా కూడా తీసుకుంటారు. అవంతా శనితో సమానమైనటువంటి కష్టాన్ని ఇవ్వజాలవు కాబట్టి ఆ విధంగా ఉంటుంది. మీ
ఆర్థిక స్తోమతను బట్టి అన్ని రకాలు చెప్పాం కదండి, మీ ఆర్థిక స్తోమతను బట్టి. దీనికోసం ఏదో శనిసింగనాపూర్ వెళ్ళిపోయి దారి ఖర్చులు ఎంత అవుతాయి, అక్కడ రూమ్ తీసుకోవాలి, ఇవన్నీ అక్కడ శనిసింగనాపూర్లో ఉన్న శనీశ్వరుడు, తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వరుడు, మనం ఇంటి పక్కన ఉన్న గుళ్ళో నవగ్రహాలు ఉన్నటువంటి దానిలో ఈ శనీశ్వరుడు ఒక్కడే. దీనికోసం ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఎవరో పాపం ఒక ఆయన వచ్చాడు, ఆయనేమో నాకు కుజదోషం ఉందన్నారండి, ఆయనేమో తమిళనాడులో 6 గుళ్ళు ఏవో ఉన్నాయటండి సుబ్రహ్మణ్య స్వామికి, ఆయనే ఇచ్చారు లిస్ట్ అంతా కూడా, అవన్నీ తిరిగేసి దర్శనం చేసుకుని వచ్చేయమన్నారు, వెళ్ళి చేసి వచ్చానండి, కానీ పరిస్థితుల్లో మార్పు లేదండి అంటాడు. తీరా చూస్తే అక్కడ ఆయనకు కుజ లేదు, దోషం లేదు. ఈయన అనవసరంగా తమిళనాడు అంతా తిప్పాడు, ఈ మూల ఒకటి, ఆ మూల ఒకటి, ఆ మూల ఒకటి, ఈ మూల ఒకటి, ఇవన్నీ తిప్పాడు. ధన వ్యయం, అక్కడ ఖర్చులు, లాడ్జులు, మొత్తం ఇక మంచినీళ్ళతో సహా కొనుక్కోవటమే కదండి. ఇల్లు వదిలితే మీకు తెలియని విషయాలు ఏం కాదు కదా, మంచినీళ్ళతో సహా కొనుక్కోవాలి. ఇదివరకే పూర్వకాలంలో ఎవరిని అడిగినా మంచినీళ్ళు ఇచ్చేవారు, ఇప్పుడు ఎవరింటికి ఎవరు అడిగేవారు లేరు, ఈ అడిగినా ఇచ్చేవాళ్ళు లేరు, బాటిల్ కొనుక్కోవడం తాగటమే, ఇదే పరిస్థితి. అలా వేల కొద్ది రూపాయలను ఆయనకి నష్టం కలిగించారు. అట్లా తెలిసి తెలియకుండా కాకుండా అతను నిజంగా అతను కుజదోషమే లేదు. కుజదోషం ఏ స్థానాల్లో ఉందో చెప్పారు, ఏ స్థానాల్లో ఉంటే ఉండదో చెప్పారు, ఏ గ్రహాల దృష్టి పడితే ఉండదో చెప్పారు, ఏ నక్షత్రాలకు సంబంధం ఉండదో చెప్పారు. ఇవన్నీ మానేసి ఏవో అది పట్టుకొని కుజదోషం ఉందని చెప్పేసి నిర్ధారణ చేసి తెలిసి తెలియని విషయం దగ్గరికి వెళ్తే ఆ పాపాలు మనకి జ్యోతిష్యులకి తప్పకుండా. నేనైనా సరే తెలిసి తెలియని విషయం నాకు తెలియదని చెప్పేసేయండి, తప్పేమీ లేదు. అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు, అన్నీ తెలిసినవాడు ఎవడు, పరమాత్మ ఒకడే. సర్వజ్ఞుడు ఎవరంటే పరమాత్మ ఒకడే. కాబట్టి తెలిసి తెలియనటువంటి సలహాలు ఇవ్వవద్దని మన పూర్తిగా ప్రార్థిస్తున్న మన జ్యోతిష మిత్రులందరినీ కూడా. ఆయన ఎవరో తెలియదు అనుకోండి, ఆయన పేరు నాకు తెలియదు, కానీ ఎవరో ఒక్కరి మూలాలు అందరికీ పేరు వస్తుంటుంది, మీకు తెలిసిన విషయాలు. కాబట్టి ఆ విధంగా చేయండి. శోభం భూయాత్. కన్యారాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ కన్యారాశి వారికి షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం 11 నెలల 6 రోజుల పాటు జరుగుతున్నది. ఆ తదుపరి రాహు సంక్రమణం అంటే కుంభరాశి నుంచి మకర రాశిలోనికి ప్రయాణం, అక్కడ మళ్ళీ సంవత్సరాల పాటు ఉంటారనుకోండి. అక్కడ అయితే ఈ సంవత్సర ఫలితాలలో మాత్రం 25 రోజులే ఉంటాయి. 2026లో 25 రోజులు డిసెంబర్ నెలలో 6వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఇక్కడ 5వ స్థానంలో జరుగుతుంది. మొత్తం 11 నెలల 6 రోజులు కూడా షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఇక్కడ ఆరోగ్యం, కుటుంబంలో అందరికీ ఆరోగ్యం బాగుంటుందండి. అలాగే మీరు ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే రుణం తీర్చేయగలుగుతారు. అలాగే మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా పుడుతుంది ఈజీగా. అది బ్యాంకు ద్వారా కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ధనం వస్తుంది. తద్వారా ఆ వచ్చినటువంటి ధనం కూడా సద్వినియోగం అవుతుంది. అంత చక్కటి ఫలితాలన్నీ రాహు మీకు ఇక్కడ 6వ స్థానంలో ఉండి ఇస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి అదేవిధంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి అప్పు తీర్చలేకపోతున్నారు. వాడు తిట్టకుండా వచ్చినప్పుడంతా ఏవో తిట్టేసి కొంచెం కఠినంగా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అని మీరు సడన్గా ఇచ్చేశారు అప్పు. ఈ రాహు ప్రభావం వల్ల, 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల మీరు ఆ రుణం తీర్చేశారు. అప్పుడు మళ్ళీ వాడు అంటాడు, అయ్యో అనవసరంగా తిట్టేశాను, మంచివాడు మరి ఏం చేస్తాడు, డబ్బులు అందలేదులా టైంలో అనుకుంటాడు, వాడు పశ్చాత్తాపడతాడు. ఆ విధంగా ఉంటుంది ఈ రాహుగ్రహం 6వ స్థానం సంచారం వల్ల. తదుపరి మనం చివరిలో డిసెంబర్ నెలలో సంక్రమణం ద్వారా ఆయన మకరంలో ప్రవేశించి 25 రోజులు, ఇది పంచమ స్థానం అవుతుంది. ఈ పంచమ స్థానం అనేటటువంటిది మన సంతానం విషయంలో దుష్ప్రభావాలు, చదువు విషయంలో కావచ్చు, లేకపోతే ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అక్కడ ఆయన ఏదో అడిగాడు, వీడికేమో కొంచెం తెక్క సమాధానాలు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదండి. తెల్లారులు అయితే సగం మంది మనకు తెక్కలోళ్ళే కనబడుతూ ఉంటారు, మనకు కూడా తెక్కెక్కిచ్చేస్తూ ఉంటారు. అట్లాంటి ఈ స్వయంకృత అపరాధాల వల్ల తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర కూడా. అలాంటి పరిస్థితులన్నీ కూడా మొత్తం మీద సంతానానికి మేలు జరగదు. ఈ లాస్ట్లో డిసెంబర్ 6వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉన్న సమయంలో కేతువు మంచి జరగనివ్వడు, రాహువు. ఈ విధమైన ఫలితాలన్నీ వస్తాయి. ఇకపోతే సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం. భార్యాభర్తల మధ్యన
భాగస్వామిలో ఒక ఏదో వ్యాపారం ఉందండి, దానికి ఒక 10 లక్షలు కావాలి, మన దగ్గర అంత లేవు, మనం కొంత పెట్టుకున్నాం, అవతలాయన కొంత పెట్టుకున్నాడు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, వాళ్ళ స్థాయిని పెట్టుకుని ఏదో ఒక వ్యవస్థను నడిపిస్తున్నారు. వాళ్ళకి వచ్చే లాభాలు అవే నిష్పత్తిలో పంచుకుంటారు, నష్టాలు అదే నిష్పత్తిలో పంచుకుంటారు. అట్లాంటి వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి, భార్యాభర్తల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి, కాస్త చిటపటలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితి అంతా సప్తమ స్థాన శనిగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురుగ్రహ సంచారం తీసుకోవాలి. గురుగ్రహ సంచారం తీసుకోవాలి అన్నట్టయితే దశమ స్థానంలో 5 నెలల పాటు జనవరి 1 నుంచి జూన్ 1వ తారీఖు వరకు, ఆ ఒకరోజు పక్కన పెడితే 5 నెలలు పూర్తిగా దశమ స్థానంలో ఉంటారు. దశమ స్థానంలో ఉన్నప్పుడు గురువు యోగించజాలడు. వృత్తిపరమైన వ్యాపారం, సొంత వ్యాపారమే కావచ్చు, అది నడవదు సరిగా, అంచేత లాభాలు రావు. అలాగే ఏదో నడుస్తోంది అనుకున్నాం, లేకపోతే ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్లో, లేకపోతే సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద పడటం, ఇట్లాంటి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే శ్రమకి తగినటువంటి ఫలితం కూడా లభించకపోవటం, మనసంతా చికాకు పడటం, వృత్తి వ్యాపారాల్లో కొంచెం చికాకులు గట్టిగానే ఉండేటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. తదుపరి 5 నెలలు తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశి స్థానంలో కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ కర్కాటకం ఏకాదశి స్థానం కాబట్టి అక్కడ మళ్ళీ వ్యాపారం మంచిగా జరుగుతుంది, లాభాలు చక్కగా వస్తాయి. అలాగే మనకి ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ ఏకాదశి స్థానంలో మంచి ఫలితాలు 5 నెలల పాటు ఇస్తూ ఉన్నాడు. తదుపరి అతిచారం వలన సింహంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇది వ్యయస్థానం అవుతోంది ఈ కన్యారాశికి. వ్యయస్థానంలో గురు సంచారం వల్ల ధన వ్యయము, ధన నష్టము, కళత్ర నష్టము, ఇట్లాంటి వాటిని విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మాత్రం కాస్త శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఆ ఖర్చు పెట్టినటువంటి ధనం మాత్రం కాస్త ఉపయోగకరమైన ఖర్చు అవుతుంది. అది శుభగ్రహమైనటువంటి గురుగ్రహం వలన ఈ విధమైన ఫలితాలన్నీ కూడా. ఇక్కడ ఇంకోటి కేతుగ్రహ సంచారం తీసుకోవాలి. కేతుగ్రహం కూడా వ్యయంలో ఉన్నారు. ఈ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇదే శత్రుభయం, మనోవిచారం, కొంతమందికి భార్యా నష్టం, ఇవే సేమ్ మనం గురువుకి ఏవైతే మనం ఫలితాలు వ్యయస్థానంలో చెప్పుకున్నామో అవే ఫలితాలు కేతు వల్ల కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మొత్తంగా మీరు చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కన్యా రాశి వారికి రాహు పూర్తిగా అంటే ఒక 11 నెలల 5 రోజుల పాటు ఆయన చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక గురువు 5 నెలల పాటు కర్కాటక రాశిలో సంచారం చేసేటటువంటిది. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంతవరకు మనకి ఈ శుభఫలితాలు ఉన్నాయి. శని ప్రతికూలంగా ఉన్నారు, కేతు ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి శనికి రాహుకి ఏదైనా ఒక పరిహారం చేసుకోవటం మంచిది. రోజు మనం చెప్పుకుంటున్నట్టుగా మీరందరూ కూడా మనం గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాం, నవగ్రహ మంత్రాలు మీకు నోటికి వచ్చేసే ఉంటాయి. అవి 2 minutes జాబు. ఈ మనకి శని ఒకటి కొంచెం ప్రభావం ఎక్కువగా ఉన్నది, అలాగే కేతు ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ఉలవల దానం ఇచ్చుకోండి 1.5 kg. అలాగే శనికి నువ్వులు దానం ఇచ్చుకోండి. లేదా మొత్తం అన్ని గ్రహాల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి అంటే ఒక్క 41 రోజులు మీరు మీ టైం ఎలా కుదిరితే అలా, అది పొద్దుటైతే పొద్దుట, ఎందుకంటే మరి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి షిఫ్టింగ్ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా అన్నీ షిఫ్టింగ్లే, పొద్దున షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, రాసి వర్క్ అట్ హోమ్లు, ఏవేవో కొత్తవి మా చిన్నప్పుడు ఎరగనటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులన్నీ ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి మీరు నవగ్రహాలని 41 రోజులు మీరు చుట్టి మీ కష్టాలు చెప్పుకున్నట్టయితే వారంతా తప్పకుండా శాంతిస్తారు. మీకు శుభప్రదమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా చేయండి. శుభం. తులారాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం, ఈ సంవత్సరంలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి కేవలము గోచార ఫలితములు మాత్రమే. వీటికి కంగారు పడవలసినవి, ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నా సంబరపడవలసిన పని లేదు. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉంటే కంగారు పడవలసిన పని కూడా లేదు. వ్యక్తిగత జాతకం యొక్క ప్రభావమే 100% ఉంటుంది. ఇది 10 నుంచి 15% మాత్రమే గోచార ఫలితాలు ఉంటాయి. ఇవి వ్యక్తిగత జాతకానికి అన్వయించి చూసుకోవటానికి.
కాబట్టి దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ దోషాలు ఎక్కువగా ఉన్నా కూడా పరిష్కారాలు మనకి ఆ దోషాలు చెప్పినటువంటి మునీశ్వరులే మనకి ఋషీశ్వరులే మనకు అందించారు. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడు తులారాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము సుమారుగా సంవత్సరం పాటు అంతా కూడా 5వ స్థానంలో గోచరిస్తోంది. ఒక్క 25 రోజులు మాత్రము, అంటే డిసెంబర్ 6వ తారీఖు నుండి ఆయన రాహువు సంక్రమణం కుంభం నుంచి వక్రగతి కాబట్టి ఆయన మకరంలోనికి ప్రవేశించి 21 రోజులు మాత్రం ఉంటారు. అంటే 2026 సంవత్సరం వరకు మాత్రమే మనం చెప్పుకుంటే 25 రోజులు ఉంటారు. తదుపరి మళ్ళీ 27లో ఉంటారు. అది మనకు అక్కర్లేని విషయము. ఇక్కడ పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము ముఖ్యంగా సంతానం మీద, వారి విద్య మీద, అలాగే స్నేహాల మీద, దుష్ట స్నేహాల మీద, అలాగే బుద్ధిబలము, స్నేహాలు, చెడు స్నేహాలు, వీటి మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు పిల్లల మీద. తదుపరి చెప్పనున్నాం కదా సంక్రమణం. ఆ సంక్రమణం ద్వారా 25 రోజులు చతుర్థ స్థానం అయినటువంటి మకరంలో 25 రోజులు ఉంటారు. ఆ 25 రోజులు చతుర్థ స్థానం కాబట్టి భూమి, గృహాలు, వాహనాలు అమ్మేటటువంటి వారికి కొంచెం ప్రతికూలమైన కాలము. వారికి అంతగా బిజినెస్ జరగనటువంటిది. అలాగే స్వభావం కూడా ఎక్కువగా చెడు ఆలోచనల వైపు పరుగుతీస్తూ ఉంటుంది. అలాగే తల్లిగారి విషయంలో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవలసినటువంటి సమయం ఆ లాస్ట్ 25 రోజులు. డిసెంబరులో నెలలో 25 రోజులు మాత్రం ఆ విధమైన ఫలితాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తులారాశి వారికి శని ప్రభావం తీసుకున్నట్టయితే శని షష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ షష్టమ స్థానంలో శని గ్రహ సంచారం అనేటటువంటిది చాలా ఉపయుక్తమైనటువంటి సంచారంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణం కావాలంటే దొరుకుతుంది. ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవటానికో, గృహం కొనుక్కోవటానికో, స్థలం కొనుక్కోవటానికో, కారు కొనుక్కోవటానికో, ఉన్నత విద్యల కోసం మనం దేనికైనా ప్రయత్నం చేస్తే ఆ ధనం లభిస్తుంది. అలాగే ఎవరికైనా మనం బాకీ ఉన్నట్టయితే ఆ రుణాన్ని కూడా తీర్చేయగలుగుతాము. ఈ విధంగా మొత్తం మీద ధనానికి లోటు లేకుండా చూసే పని అంతా కూడా మనకి శని భగవానుడు ఈ తులారాశి వారికి సహకరిస్తాడు. ఇకపోతే గురు సంచారం తీసుకున్నట్టయితే గురు సంచారం 3 రాశుల్లో సంచారం చేస్తున్నది. భాగ్యస్థానము, దశమస్థానము, ఏకాదశి స్థానము, అలా 3 స్థానాల్లో. యాక్చువల్గా నిజానికి జనవరి 1 నుంచి జూన్ 1 వరకు, అంటే పూర్తిగా 5 నెలల ఒక్క రోజు మీకు భాగ్యస్థానంలో సంచారం. భాగ్యస్థానంలో గురు సంచారం చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి. తండ్రి గారి ఆశీస్సులు మనకు ఉంటాయి. వారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే గుళ్ళు గోపురాలు తిరగలుగుతాము. ప్రతిదీ భాగ్యమేనండి. వాళ్ళని చూడటము, తల్లిదండ్రులతో వారిని చూడటము, వారితో మాట్లాడటము, భార్య అనుకూలంగా ఉండటము, పిల్లలు మనం చెప్పిన మాట వినటము, అట్లాగే మనకు ఆఫీసులో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండటము, వ్యాపారం చేస్తే అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉండడం, ప్రతిదీ కూడా భాగ్యంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా గురుగ్రహం మరింత శుభగ్రహం కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ మనకి భాగ్యస్థానంలో గురువు మనకి ఇస్తారు. ఇక తదుపరి ఆయన గురుగ్రహ సంక్రమణం జరిగి ఆయన 30వ తారీఖు 10వ నెల 2026 వరకు ఇక్కడ మీకు దశమ స్థానంలో సంచారం చేస్తారు. జూన్ 2వ తారీఖు నుంచి. ఇక్కడ దశమ స్థానంలో గురువు మాత్రం గోచార గురువు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ మీకు ఏమవుతుందంటే వృత్తిపరమైన, వ్యాపారపరమైన చికాకులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. వారు ఏ రంగమైనా కావచ్చు, సినిమా రంగం కావచ్చు, లేదా రాజకీయం కావచ్చు, లేదా ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, మామూలు సామాన్య జీవితం గడిపేవారు కావచ్చు. వీటికి ఎవరు విఐపీలు మామూలు ఇవేమి ఉండవండి. సామాన్య జనం అంటూ అందరి మీద ప్రభావాలు చూపిస్తూనే ఉంటాయి. దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి వారు ఏ వృత్తిలో ఉన్నా, అది చాలా పెద్ద వృత్తి కావచ్చు, చిన్న వృత్తి కావచ్చు, అందరి మీద కూడా చెడు ప్రభావాన్ని, కొన్ని ఇబ్బందులు కలగజేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక తదుపరి 2 నెలలు అతిచారంతో కర్కాటకం నుండి సింహంలోనికి వస్తున్నారు. అది తులారాశికి ఏమవుతుంది అంటే ఏకాదశ స్థానం అవుతుంది. ఆ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా 2 నెలలు లాభం, ధనానికి లోటు ఉండదు, ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలుపెట్టినా, ఏ వ్యాపారం మొదలుపెట్టినా మీకు విజయమే విజయం. ఆ విధంగా 2 నెలలు మీకు ఈయన సహకరిస్తూ ఉన్నారు గురువు. తదుపరి అదే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం
11 నెలల 5 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు, లాభాలు, అలాగే సోదరులు, ధనార్జనలు, వ్యవహార నైపుణ్యం, అలంకారం, ఇవన్నీ విషయాల్లో కూడా గురువు ఎంత మీకు చక్కటి ఫలితాలు ఇస్తున్నారో కేతు కూడా అంత చక్కటి ఫలితాలు ఇస్తున్నారు ఈ ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు. అయితే లాస్ట్లో మాత్రం ఇక్కడ మీకు ఏకాదశి స్థానం నుంచి దశమ స్థానంలోకి వెళ్ళి ఒక్క 25 రోజులు ఉంటారు. అక్కడ గురువు ఎలా అయితే మనకి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారో అదే విధమైనటువంటి ఆ దుష్ప్రభావాన్ని కేతు కూడా చూపిస్తూ ఉన్నారు. వ్యాపారం సరిగా నడవకపోవటం, శ్రమకి తగినటువంటి లాభం రాకపోవటం, అలాగే ఏదో ఫుడ్ ఇన్స్పెక్టర్లు చెల్లర చేయటమో, లేకపోతే సేల్ ట్యాక్స్ వాళ్ళు ఈడీ ఇట్లాంటివి జరగటం, ఏదో ఒక రకమైన ఇబ్బంది దశమస్థానం కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ తప్పకుండా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన గ్రహచారం మనకి ఈ కన్యా రాశి వారికి కనిపిస్తోంది. మొత్తంగా మనకి చెప్పాలి అన్నట్టయితే తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుని ద్వారా మనకి ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులకు లోటు లేకుండా చూస్తారు. అలాగే గురువు 2 నెలల పాటు, కేతు కూడా పూర్తిగా సంవత్సరం పాటు మీకు ఇంచుమించుగా, అంటే మీకు 2 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగాను మీకు అనుకూలత ఉన్నది. అంచేత మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ తులారాశి వారికి బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 2 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగాను ఉంది కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే మీకు మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది, కాదని కాదు. అవన్నీ కూడా మనకి ఈ సంవత్సర ఫలితాల్లో రావు. మీ వ్యక్తిగత జాతకంతో పాటుగా దీన్ని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మీకు ఫలితాలు మరింత ఖచ్చితంగా ఉంటాయి. అంచేత మీరు పూర్తి జాతకాన్ని రాయించుకోవడానికి మాతో సంప్రదించవచ్చు. శుభం. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము 11 నెలల 6 రోజుల పాటు చతుర్థ స్థానంలో జరుగుతోంది. తదుపరి సంక్రమణం, రాహుగ్రహ సంక్రమణం జరిగి 25 రోజులు మాత్రం, అంటే 26వ సంవత్సరంలో మాత్రమే 25 రోజులు, ఇంకా తర్వాత చాలా కాలం ఉంటారు 27వ సంవత్సరం, అది మనకు అనవసరము. ఇక్కడ 25 రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు. చతుర్థ స్థానంలో సంచారం చేయటం వలన భూమి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఏమాత్రము అనుకూలం కాదు. వాహనం వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలం కాదు. విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా రాహువు సహకరించజాలడు. విద్య విషయంలో కొన్ని ఆటంకాలు కలిగించేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇకపోతే సంక్రమణం జరిగిన తర్వాత డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఈ డిసెంబర్ 31 వరకున 30 నెలాఖరు సంవత్సరాంతం వరకు ఒక 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 3వ స్థానంలో సంచారం మాత్రం మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అలాగే సాహసం, అదే సోదరులు, అన్నదమ్ములు అందరూ కూడా మీకు ప్రోత్సహిస్తారు, స్నేహితులు కూడా ప్రోత్సహిస్తారు. అలా ఒక్క 25 రోజులు మాత్రం మీకు అనుకూలం. రాహు అయితే చతుర్థ స్థానంలో మంచి ఈ ఫలితాలను ఇవ్వజాలడు. ఇకపోతే శనీశ్వరుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో శనీశ్వరుని సంచారం కూడా మంచిది కాదు. అది ముఖ్యంగా సంతానం విషయంలోనూ, వారి విద్య విషయంలోనూ, వారి బుద్ధుల విషయంలోనూ, వారు చేసేటటువంటి ఈ స్నేహాల మీద వారి యొక్క ప్రభావం అంతా దుష్ప్రభావం కనబడుతూ ఉంటుంది ఖచ్చితంగా. అది ఎంచేత కొంచెం పిల్లల మీద తల్లిదండ్రులు శ్రద్ధ ఎక్కువ పెట్టవలసి ఉంటుంది వృశ్చిక రాశి వారు. అయితే ఇక 8వ స్థానంలో గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రాశుల్లో సంచారం జరుగుతోందండి. 1వ తారీఖు నుండి జూన్ 1 వరకు మీకు 8వ స్థానంలో సంచారం. తదుపరి ఆయన గురు యొక్క సంక్రమణం జరిగి ఈ 10వ నెల వరకు, 10వ నెలలో 30వ తారీఖు వరకు, అంటే 5 నెలల పాటు మీకు భాగ్యస్థానంలో సంచారం జరుగుతోంది. తదుపరి అక్కడ ఉండంగానే, అక్కడ సంవత్సరం పాటు ఉండాలి, కానీ అతిచార ప్రభావం చేత ఆయన సింహంలో ప్రవేశించి ఇక్కడ 2 నెలల పాటు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఏమవుతున్నదంటే ఇది దశమ స్థానం అవుతుందన్నమాట. అదే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతోంది. ఇక్కడ మీకు ఈ గురుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు దుర్వార్తలు వింటారు. అంటే బంధువుల గురించి కావచ్చు, స్నేహితుల గురించి కావచ్చు, మీ మిత్రుల గురించి కావచ్చు, మనకి ఎంత మిత్రుడో వారి కావలసినటువంటి వారు, అంటే
చుట్టరికం రీత్యా దగ్గర కావాల్సినటువంటి కాదు, మనసుకి సంబంధించి చాలా దగ్గరైనటువంటి వాళ్ళు గురించి ఏదో చెడు వార్త వినటం, తద్వారా పెద్ద దుఃఖం కలగడం జరుగుతూ ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పరాభవాలు, అవమానాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కొంతమందికి భార్య వియోగం కానీ, భార్య చనిపోవటం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశం అష్టమ స్థాన గురువు వల్ల కలుగుతోంది. తదుపరి జూన్ 2వ తారీఖు నుంచి 30వ తారీఖు 10వ నెల 2026 వరకు గురువు భాగ్యస్థానంలో సంచారం. ఈ 5 నెలలు మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. అంటే తండ్రి గారితో వారి యొక్క ఆశీస్సులు మనకు లభించడం, వారి మనల్ని ప్రోత్సహించటం, అలాగే దాన ధర్మాలు చేయటం, అలాగే గుళ్ళు గోపురాలు తిరగటము, అలాగే మన బాధనంతా కూడా ఆ భగవంతుడికి విన్నవించుకోవటం, తద్వారా మనకు పుణ్యఫలం రావటం, ఇవన్నీ కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల జరుగుతుంది. అక్కడ ఉండంగానే ఆయన అతిచారం వల్ల దశమస్థానంలో సంచరించి అక్కడ మీకు 2 నెలల పాటు ఉంటారు. ఆ 2 నెలలు కూడా వృత్తిపరమైన, ఉద్యోగపరమైన ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు. ఆ చేసే పనిలో ఇబ్బందుల్ని గురువు కల్పిస్తూ ఉంటాడు. అలాగే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతుంది ఇంచుమించుగా సంవత్సరం పాటు. అలాగే కొద్ది రోజులు మాత్రం, ఒక 25 రోజులు మాత్రం వక్రగతి ద్వారా, అంటే వక్రగతి కూడా కాదండి ఇది, కేతుగ్రహ సంక్రమణం అనొచ్చు. ఈయన ఒక 25 రోజులు సంక్రమణం చేసి కర్కాటకంలోకి వెళ్తారు. ఎందుకంటే సింహం నుంచి కర్కాటకం అంటే వక్ర మార్గం ద్వారా ఆయన సంచారం ఉంటుంది కాబట్టి. ఇక్కడ చెప్పాలంటే కేతుగ్రహ సంచారం మీకు దశమంలో కానీ, భాగ్యంలో కానీ శుభప్రదమైన ఫలితాలు ఉండవు. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. 9లోకి వెళ్ళాక ఏదో కొద్దిగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే దాన ధర్మాల విషయాల్లో కావచ్చు, అలాగే సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇట్లాంటి విషయాల్లో కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా 11 నెలల పైమాట మీకు దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి. అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనకి రాహు అనుకూలత ఒక్క 25 రోజులు మాత్రం ఉన్నది. అలాగే ఇక గురువు యొక్క సంచారం ఒక 5 నెలల పాటు కర్కాటకంలో సంచరించేటటువంటి 5 నెలలు మాత్రం మీకు అనుకూలమైన పరిస్థితి ఉన్నది. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఇది ఒక పార్షియల్గా, అంటే ఒక కొద్ది కాలం మాత్రం గురు అనుకూలమైన పరిస్థితి. రాహు అనుకూలత లేదు, కేతు అనుకూలత లేదు, గురువు యొక్క అనుకూలత మాత్రం కొద్దిగా ఉన్నది. శనిగ్రహ అనుకూలత లేదు. అంటే మొత్తంగా చెప్పాలంటే ఈ రాశి వారికి అంతగా గోచార ఫలితాలు బాగలేవని చెప్పుకోవచ్చు. అయినా కంగారు పడవలసినటువంటి పని లేదు. వ్యక్తిగత జాతకం బాగున్నట్టయితే దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అయినా మనం 2 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే ఉన్నాము. మీకు ఈసరికి నవగ్రహ శ్లోకాలు నోటికి వచ్చే ఉంటాయి. వాటితో పాటుగా ఈ శనికి, రాహుకి, కేతుకి ఏదో ఒక పరిష్కారం, అంటే ఏం లేదు, రాహుకి మినుములు, కేతుకు ఉలవలు, శనికి నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ, లేదా శని త్రయోదశి లాంటి రోజు వచ్చిన రోజు, పవిత్రమైనటువంటి రోజు వచ్చినప్పుడు కానీ, అవి ఎప్పుడో ఇంకా చాలా కాలం ఉన్నాయి, ఇప్పుడు బాధలు పడలేకపోతున్నాము అనుకున్నట్టయితే ఏ శనివారం అయినా సరే తప్పు ఏమి లేదు. ఆ నువ్వుల దానం ఇవ్వటం, నువ్వులు అభిషేకం చేయటమో, లేదా నవగ్రహాలు చుట్టండి. అన్ని గ్రహాల యొక్క అనుకూలత కూడా ఏర్పడుతుంది. ఈ మాత్రం 41 రోజులు తిరిగితే మరింత బలం, మీకు అనుకూలంగా ఉన్న గ్రహాలు మరింత అనుకూలంగాను, వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలంగాను మారేటువంటి అవకాశం ఉంటుంది. 1 కేజీయో కేజీన్నర నవధాన్యాలు తీసుకోండి, రోజుని తీసుకెళ్ళిన నవగ్రహాల చుట్టూ మీకు అనుకూలమైన టైంలో వెళ్ళి తిరగండి. గుడి తెరిచి ఉండాలి, మీకు అనుకూలం ఉండాలి. అది మీరు, ఎందుకంటే ఈ కాలంలో ఒక షిఫ్ట్లు సిస్టము ఇట్లాంటివి ఏవేవో ఉన్నాయి కాబట్టి మీకు అనుకూలమైన టైంలో ఒక 41 రోజులు చేసుకోండి. మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఏర్పడతాయి. ధనురాశి వారికి 2026వ ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకుందాము. ఎందుకంటే మనకి గతం ఎలా జరిగిందో మనకు తెలుసు, ఎవరి గతం ఎలా జరిగిందో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. వర్తమానం ఎలా జరుగుతోందో అది తెలుస్తూనే ఉంది. ఇకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి క్యూరియాసిటీ, జిజ్ఞాస, తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రతి మనిషికి ఉంటుంది. అలాగే భవిష్యత్తు గురించి చెప్పేటటువంటి ఏకైక శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది జ్యోతిష్య శాస్త్రము మాత్రమే. కాబట్టి ఇక్కడ భవిష్యత్తు ఎలా ఉంటుంది, 2026వ సంవత్సరం రాబోయేది కాబట్టి అది ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే జిజ్ఞాసతో ఉంటారు. కాబట్టి వారికి ఇప్పుడు ధనురాశి వారికి మనం తెలియజేస్తున్నాము.
ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారము 5వ తారీఖు 12వ నెల 2026 వరకు, అంటే ఇంచుమించుగా సంవత్సరం పూర్తిగా 11 నెలల 5 రోజుల పాటు తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాలను రాహు అందజేస్తాడు. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, మనస వాచ కర్మణ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మనకు ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మానవతా ధర్మంగా. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ 11 నెలల 5 రోజుల పాటు వస్తాయి. తదుపరి ఒక 25 రోజులు మాత్రం ద్వితీయ స్థాన సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ రాహుగ్రహ సంక్రమణం జరుగుతోంది. ఇక్కడే సంవత్సరంన్నర పాటు ఆయన ఈ మకరంలో ఉండాలి. అయితే మనకి 2026 సంవత్సరంలో కేవలం 25 రోజులు ఉంటారు. తదుపరి 27 సంవత్సరంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఈ 25 రోజులు మాత్రం కుటుంబ విషయంలోనూ, ధన విషయంలోనూ, వాక్ విషయంలోనూ కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాగే ఇక్కడ మనం చెప్పుకోవాలన్నట్టయితే శనీశ్వరుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది. 4వ స్థానంలో అర్ధాష్టమం అంటే అష్టమం అంటే 8, అర్ధ అంటే సగము, అంటే దాన్ని మనము 4వ స్థానం అంటాం. 4వ స్థానంలో శని చాలా బాధ కలిగించేటటువంటి పనులన్నీ చేస్తాడు. అది సుఖస్థానం కాబట్టి, మాతృస్థానం కాబట్టి, మాతృ విషయంలోనూ, విద్య విషయంలోనూ, గృహ విషయాల్లోనూ, భూమి విషయాల్లోనూ, వాహన విషయాల్లోనూ, మన స్వభావంలో విషయంలోనూ కూడా శనీశ్వరుడు మనకి కొన్ని ఇబ్బందులు కలగజేసేటటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. కొంచెం దీనికి ఈ 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటారు కాబట్టి కొంతకాలం గడిచినా ఇంకా 2 సంవత్సరాల పాటు ఉంటారు సుమారుగా. కాబట్టి వీరు గట్టిగానే అంటే నువ్వులు దానం ఇచ్చుకోవటము, శనీశ్వర జపం చేయించుకోవటం అనేది సూచన. ఇకపోతే గురు సంచారం 7వ స్థానంలో జాన్యువరి 1 నుంచి జూన్ 1 వరకు సంచారం చేస్తున్నారు. ఇది 7వ స్థానం కాబట్టి అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి పెళ్లి కుదరటమో, లేదా పిల్ల నచ్చిందంటమో, నిశ్చయ తాంబూలాలు తీసుకోవటమో, కొంతమందికి వివాహం జరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వివాహితులుంటే, అవివాహితుల గురించి చెప్పుకున్నా, వివాహితుల గురించి మనం చెప్పుకోలేదు, వివాహం అయిపోయి ఉన్నట్టయితే వారి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత మరింత పెరుగుతుంది, ఏకాభిప్రాయంతో ఉంటారు. తద్వారా మరింత ఆనందాన్ని, ఆ సాంసారిక జీవితం యొక్క మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. ఇకపోతే తదుపరి జూన్ 2వ తారీఖు నుంచి గురు సంక్రమణం, అక్కడ మీకు మిథునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ కూడా సంవత్సరం పాటు ఉండాలి. కానీ ఇక్కడ మనం ఈయన ఏం చేస్తున్నారు, 30వ తారీఖు 10వ నెల 2026 వరకు అక్కడ ఉండి అతిచారం వలన మీకు భాగ్యస్థానంలో ప్రవేశించి అక్కడ 2 నెలల పాటు ఉంటారు. తదుపరి ఇంకా 2007లో ఉండొచ్చు. కానీ మనం 2026 వరకే చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ 2026 సంవత్సరంలో 2 నెలల పాటు ఇక్కడ మనకి భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ దీని ప్రభావం ఎలా ఉంటుంది, అష్టమంలో గనక గురువు సంచారం జరిగేటప్పుడు మనకి చెడు వార్తలు, బంధువుల గురించో మరొకరి గురించో వినటం జరుగుతుంది, ధన నష్టం ఉంటుంది, కలహాలు అవుతూ ఉంటాయి, పరాభవాలు, అవమానాలు పొందవలసి ఉంటుంది గురువు యొక్క అష్టమ సంచారం. ఇక భాగ్యస్థానంలో 2 నెలలు మాత్రం మనకి తండ్రి గారి ఆశీస్సులు బాగా లభిస్తాయి, దాన ధర్మాలు, దేవుడి యాత్రలు చేయగలుగుతాము, మంచి పిల్లల అభివృద్ధిలోకి రావడం చూస్తాము. మొత్తం మీద భాగ్యానికి సంబంధించి ఒక చక్కటి వాహనం దొరకటం, ఒక చక్కటి భార్య దొరకటం, చక్కటి పిల్లలు దొరకటం, తల్లిదండ్రులు ఆశీర్వచనం, పొద్దుటి లేచి వారి మొహం చూడటం, వాళ్ళ పాదాలు చూడటం, వారితో మాట్లాడటం, ఇవన్నీ కూడా మనకి భాగ్యం కింద లెక్కగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు కూడా బాగా చదువుతారు, అవన్నీ కూడా మనకు భాగ్యంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆ 2 నెలలు అంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు. ఇక్కడ ఇదే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం కూడా సంవత్సరం పాటు జరుగుతుంది. సుమారుగా ఒక 25 రోజులు మాత్రం భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు. ఏదేమైనప్పటికీ కేతుగ్రహం మీకు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఏమి ఇవ్వజాలడు. అష్టమంలోకి వచ్చినప్పుడు కూడా
ఎవరో మనం చెప్పుకున్నాం కదండి, అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు ఎవరో తెలుసున్నవారు వారు నుంచి చెడు వార్తలు వినడం, అవమానాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు కూడా మనకి ఇంచుమించుగా తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, లేకపోతే వారి యొక్క ఆశీస్సులు మనకు లభించకపోవటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేటువంటి అవకాశం మనకి భాగ్యస్థానంలో జరుగుతూ ఉంటుంది. మొత్తంగా మనం ఈ ధనురాశి వారికి చెప్పుకోవాలన్నట్టయితే, ధనురాశి కాదు వృశ్చిక ధనురాశి వారికి చెప్పుకోవాలన్నట్టయితే రాహుగ్రహ సంచారం పూర్తిగా సంవత్సరం పాటు మీకు అనుకూలము. అలాగే గురువు యొక్క సంచారం సప్తమంలో ఉన్నటువంటి 5 నెలలు, భాగ్యంలో ఉన్నటువంటి 2 నెలలు మీకు అనుకూలము. అంటే గురువు 7 నెలల పాటు మీకు పూర్తి అనుకూలము, రాహు పూర్తిగా అనుకూలము. 2 గ్రహాల అనుకూలత ఉన్నది, 2 గ్రహాల యొక్క ప్రతికూలత మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి మనం ఈ కేతువుకి శనికి తప్పకుండా మీరు రోజు చేసేటటువంటి నవగ్రహ జపమే కాకుండా దానం ఇచ్చుకోవటము, లేకపోతే తైలాభిషేకం చేసుకోవటము శనికి. అలాగే కేతువు అయితే మరి ఇక్కడ సంవత్సరం అదే కొద్ది కాలం ఉంటున్నారు కాబట్టి, సంవత్సరం అంతా ఇంచుమించుగా ఉంటున్నారు కాబట్టి ఉలవల దానం ఇచ్చుకోవటము, ఇంకా మీకు చేతనైతే మీరే కూడా చేసుకోవచ్చు. ఈ జపం కూడా ఎవరో చేయక్కర్లేదు, మీరు ఖాళీగానే ఉన్నాను అనుకుంటే ఆ ఖాళీ సమయాల్లో కాస్త కాళ్ళు చేతులు కడుక్కుని స్నానం చేసిన తర్వాత ఒక పంచెలాంటిది కట్టుకొని శుభ్రంగా ఆ కేతు గ్రహానికి సంబంధించినట్టు శ్లోకం మనకు పంచాంగంలో ఉంటాయి, దాన్ని 7,000 సార్లు అన్నీ ఒకే రోజు చేయాలని ఏం లేదండి. రోజు ఎంత చేస్తారో అని చెయ్యండి. అదొక పుస్తకం మీదో పేపర్ మీద రాసుకోండి. అలాగే శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని కూడా మీరు ఖాళీగా ఉంటే ఎవరో అంత బాధ్యతాయుతంగా చెయ్యరు, మీకు మీరు చేసుకోవటంలో బాధ్యత ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. కాబట్టి అది 19,000 సార్లు చేయవలసి ఉంటుంది. రోజు ఒక మాల పెట్టుకున్నారనుకోండి, మాల తిప్పితే 108 సార్లు, లేదా కౌంటింగ్ మిషన్స్ ఉన్నాయి, అది దాంట్లో మీకు చూపిస్తూ ఉంటాయి. అవి రోజుకి ఎన్ని చేయగలిగితే ఓపికగా శ్రద్ధ. ఏంటంటే సంఖ్య పూర్తి చేయడమే ప్రధానం అనుకోవద్దండి. మన మనసు కూడా ఆ శనీశ్వరుడు మంత్రం చెప్పుకుంటున్నాం అనుకోండి, శనీశ్వరుడు మీద లగ్నం కావాలి. అలాగే కేతుగ్రహ జపం చేసుకుంటున్నాం అనుకోండి, కేతువు మీద మన మనసు లగ్నం కావాలి. ఆ విధంగా చేసినంతకాలం చేయండి, మీకు తప్పకుండా ఆ గ్రహాల యొక్క దుష్ప్రభావం నుంచి తప్పకుండా బయటపడతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో మకర రాశి వారికి 2026 సంవత్సరంలో, ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము 11 నెలల 5 రోజుల పాటు జరుగుతోంది. తదుపరి రాహు సంక్రమణం జరిగి వ్యతిరేక దిశలో సంచారం చేస్తారు కాబట్టి రాహు కానీ కేతు కానీ మిగతా 25 రోజులు మనకి జన్మస్థానంలో అంటే మకరంలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహుగ్రహ సంచారం. దీనివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కల్పిస్తారు. మాటలో కఠినత్వం ఉంటుంది, తద్వారా మిత్రులు కూడా శత్రువులుగా మారుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా కొంచెం ఆహ్లాదత తక్కువగా ఉంటుంది, దుఃఖాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ విధమైన పరిస్థితి అంతా కూడా రాహు కల్పిస్తూ ఉంటాడు. రాహు మూలంగా విషక్రిములు అంటే దోమలు కావచ్చు, జర్రిలు, తేళ్ళు, ఇట్లాంటి వాటి వల్ల కూడా బల్లులు, ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే బ్యాక్టీరియా కొన్ని ఈ మధ్య మనకి వైరస్ అని చెప్పేసి వైరస్లు ఏవో వస్తున్నాయి, వాటి ద్వారా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే రాహు చెడు స్థానంలో ఉన్నప్పుడు మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మతవాచారాలన్నీ కూడా పెట్టిరేగిపోయి వాడెంత వీడెంత నేనే గొప్ప అనేటటువంటి ఆత్మస్థుతి, పరనింద కూడా చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక తదుపరి 25 రోజులు జన్మల్లో ఉన్నారు. ఆ జన్మల్లో ఉన్నప్పుడు అన్ని చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, చెడు ప్రవర్తన కూడా చాలా ఆస్కారం ఉంది. దాన్ని మీకు మీరుగా కంట్రోల్ చేసుకోవాలి. బాధ్యత తెలిసినటువంటి వ్యక్తిగా మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరో చేస్తారు అంటే అది ఎంతవరకు చేయగలరు? తల్లిదండ్రులు చేస్తారు, అన్నదమ్ములు చేస్తారు, కానీ ఎంతసేపు మన అంటిపెట్టుకుని వెన్నంటి ఉండలేరు కదండి. అందుచేత ఎవరి అంతటి వారే ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతోంది. ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని శని భగవానుడు ఈ మకర రాశి వారికి ఇవ్వబోతున్నాడు. ఎంతైతే ఇంట్లో మన అన్నదమ్ములు, అలాగే
బయటవారు, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, కొన్ని సందర్భాల్లో తెలిసిన వారు తెలియని వారు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా శని భగవానుడి వల్ల మనకి కలుగుతుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రాసుల్లో సంచారం చేస్తున్నారు ఆయన. ఏంటంటే 6వ స్థానము అయినటువంటి మిథునంలోను ఒక 5 నెలలు, 7వ స్థానంలో ఒక 5 నెలల పాటు, ఒక 2 నెలల పాటు 8వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గురువు యొక్క ప్రభావం 3 రాసుల్లో ఏ ఏ విధంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుందా అంటే ఉండదు. 6వ స్థానంలో ఉన్నప్పుడు అనారోగ్యాలు చుట్టుముడతాయి, రుణాలు, అప్పుల బాధ ఎక్కువ అవుతుంది. ఒకవేళ మనం అప్పుల కోసం ప్రయత్నిస్తే కూడా పుట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. మనకి అపకీర్తి కలుగుతుంది, విచారం కలుగుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా 6వ స్థానంలో గురుగ్రహ సంచారం 5 నెలల పాటు పూర్తిగా మన ఇబ్బంది పెడుతుంది. తదుపరి 5 నెలలు 7వ స్థానంలో సంచారం కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది. అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి కుదరటమో లేకపోతే జరగటమో కూడా జరుగుతుంది. పెళ్ళైన వారి మధ్యన అనుకూలత ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయం కుదురుతుంది. ఈ విధమైన ఫలితాలు 5 నెలలు ఇస్తున్నారు 7వ స్థానంలో. తదుపరి అతిచారం వలన ఆయన 8వ స్థానంలో ప్రవేశిస్తున్నారు. 8వ స్థాన ప్రవేశం ఈ 2 నెలలు కూడా మీకు పెద్ద దుఃఖాన్ని మిగిల్చేటటువంటిగా చేస్తుంది. ధన నష్టం అవుతుంది, కలహాలు వస్తాయి, పరాభవాలు, అవమానాలు ఇట్లాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ విషయంలో కూడా కొంత సస్పెండ్ అవ్వటమో లేకపోతే ఉద్యోగం పోవటమో, చిన్న చిన్న ఉద్యోగాలకి ఏముందండి, వాటికి గ్యారంటీ లేని ఉద్యోగాలు, అటువంటి అప్పుడు అవి దూరం అవటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి 8వ స్థానంలో గురు సంచారం వల్ల. ఇకపోతే ఇదే 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం సంవత్సరం పాటు జరుగుతోంది. ఒక 25 రోజులు మాత్రం 7వ స్థానంలో జరుగుతోంది, కానీ 8వ స్థానంలోనే జరుగుతుంది. ఆ 7వ స్థానంలో అంటే సంవత్సరం చివరిలో 25 రోజుల్లో కేతువు కూడా భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. మిగతా 11 నెలల 5 రోజులు కూడా 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఇక్కడ పెద్ద దుఃఖం, అయిన వారికో, చుట్టాలకో, బంధువులకో, ఎవరికో ఏదో ఆపద రావటం, తద్వారా అయ్యో అని చెప్పి మనం మనసు బాధపడేంత ఇది కలగటం, ఉద్యోగ విషయంలో రాజదండన అంటే సస్పెండ్ అవ్వటం, అయితే ఉద్యోగం పోవటము ఇట్లాంటివి జరుగుతాయి. కొంతమందికి భార్య పీడ అంటే ఆవిడకి ఆరోగ్యం బాగలేకపోవటమో లేకపోతే చనిపోవటమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా ధన నష్టం జరుగుతూ ఉంటుంది, పరాభవాలు, అవమానాలు. 8వ స్థానంలో ఈ విధమైన ఫలితాలన్నీ కేతు ఇస్తూ ఉన్నాడు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మకర రాశి వారికి శని పూర్తిగా శుభాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే 5 నెలల పాటు 7వ స్థాన సంచారంలో ఉన్నప్పుడు గురువు ఒక 5 నెలలు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక గ్రహం పాక్షికంగాను, ఒక గ్రహం శని ఇచ్చిన గ్రహం పూర్తిగాను అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఒక రకంగా శుభాశుభ ఫలితంగా మనం ఈ గోచార రీత్యా శుభాశుభ ఫలితాలని మనం చెప్పుకోవచ్చు. లేదా మీరేం కంగారు పడవలసినటువంటి పని లేదు. వ్యక్తిగత జాతకం బాగుంటే దీని ప్రభావం మరింత తగ్గుతుంది. ఒకవేళ ఈ బాగలేని గ్రహాలకి అంటే రాహువుకి, ఈ కేతువుకి మనం కనుక జపాలు అవి చేయించుకున్నా, లేదా మీకు మీరు చేసుకున్నా, ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. ఖాళీగా ఉన్న టైంలో మీకు మీరు చేస్తే 10 మంది బ్రాహ్మణులు కాదు 100 మంది బ్రాహ్మణులు పెట్టినా కూడా మీ మీద మీకు ఉన్నటువంటి శ్రద్ధ మీ మీద మాకు ఉండదు, అది ఖచ్చితము. ఇది 2వ ఆప్షన్ అంతే. ఇది బ్రాహ్మణులు చేర్చి అంటే మీరు కొన్ని మంత్రాలు రావు కదండి, ఇప్పుడు శ్లోకాలు చదువుకోవడానికి ఏమీ మీకు వస్తుంది కదా, అటువంటి శ్లోకాన్ని చదువుకోండి. అది కూడా మీ వల్ల కాకపోతే అప్పుడు లాస్ట్ ఆప్షన్గానే బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళండి. అంటే హోమాలు అవి మీరు చేయలేరు, ఆ డబ్బులు ఖర్చు పెట్టి చేసేటట్టయితే అప్పుడు మరి మనకు రాదు కాబట్టి ఆశ్రయించక తప్పదు, ఎవరో తెలిసిన వాళ్ళని ఆశ్రయించక తప్పదు. ఈ విధంగా ఆ శ్లోకాన్ని చేసుకోండి. లేదా 41 రోజులు నవగ్రహాల చుట్టూ తిరగండి. మీకు అనుకూలమైన గ్రహాలు కూడా మరింత అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా తప్పకుండా మీకు అనుకూలంగా మారుతాయి, సందేహమే లేదు. కుంభరాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారము 11 నెలల 6 రోజుల పాటు 11 నెలల 6 రోజుల పాటు రాహుగ్రహ జన్మంలోనే సంచారం చేస్తారు. తదుపరి రాహు సంక్రమణం ద్వారా
ఆయన కుంభరాశిలో వక్రగతి కదండి, అందుచేత కుంభరాశిలో ప్రవేశించి 25 రోజులు ఉంటారు. అక్కడితో సంవత్సరం ఆఖరైపోతుంది. తర్వాత ఇంకా చాలా కాలం ఉంటారు ఆయన అక్కడ. కానీ మనం 26 ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ 26వ సంవత్సరంలో లాస్ట్ 25 రోజులు కూడా ఇక్కడ మనకి మకరంలో అంటే వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జన్మంలో రాహుగ్రహ సంచారం అనేటప్పటికి ఏమవుతుంది అంటే చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన. ఇంతకుముందు మనకి ఏదో స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఉద్యోగం చేసి పెళ్లి కానప్పుడు, ఉద్యోగంలో చేరిన కొత్తలోనో ఏదో ఫ్రెండ్స్తో తిరిగేటప్పుడు కొన్ని చెడు పనులు చేసి ఉంటాం. అలవాటు కాకపోవచ్చు, కానీ లేకపోతే అలవాటు అయ్యి ఉండవచ్చు. వాటి వైపు చాలా కాలంగా మీరు వదిలేసి ఉన్నా కూడా మళ్ళీ అటువైపుకు మనం మళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ రాహుగ్రహం వల్ల. రాహుగ్రహం జన్మల్లో ఉంటే ఈ కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలన్నీ కూడా విజృంభించడం, వాడంతా వీడంతా నేనే గొప్ప అనేటటువంటి ఆత్మస్థుతి పరనిందలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే తదుపరి ఈ మనకి ఇక్కడ వ్యయ స్థానంలో ప్రవేశించాడు కాబట్టి ఆ ఫలితాలు కూడా మనం చెప్పుకోవాలి. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కూడా డబ్బులు ఖర్చు, ధన నష్టం, ధన వ్యయం, కలన అన్ని కారాగార, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, శత్రుభయం, మనోవిచారం. అలాగే విదేశీ యాత్రకు వెళ్ళే వారికి మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు రాహుగ్రహం. ఇకపోతే శనిగ్రహ సంచారం, అంటే శనిగ్రహ సంచారం చెప్పుకోవాలి. కుంభరాశికి ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం ఉంది కాబట్టి ఇక్కడ మీకు దీన్ని కూడా ఏళ్ళనాటి శని జరుగుతున్నట్టు మనకు లెక్క. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి ఇబ్బంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాటలో కఠినత్వం పెరుగుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఎవరి అవసరాలు తీరక ధన నష్టం వల్ల, అలాగే మాట వల్ల కూడా, కఠినత్వం వల్ల కూడా ఎవరితో ఏది మాట్లాడాలన్నా కుటుంబ సభ్యులతోటే ఎవరితో ఏది మాట్లాడాలన్నా భయపడేటటువంటి పరిస్థితి. పిల్లలు మనతో మాట్లాడాలంటే భయం, భార్య మనతో మాట్లాడాలంటే భయం. మనం అనవసరంగా గెలుక్కోవటం ఎందుకు, వాళ్ళతో ఇవన్నీ గెలికి అని చెప్పి మనకి భయమే, ఏం నోరు జారితే ఏమొస్తుందో అని. ఈ విధంగా మొత్తం మీద కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. ఒక గందరగోళ పరిస్థితి అంతా నెలకొని ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులు శని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే గురుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే గురుగ్రహం పంచమ స్థానమైన మిథునంలో 5 నెలలు, షష్టమ స్థానమైనటువంటి కర్కాటకంలో ఒక 5 నెలలు, అతిచార ప్రభావం వలన సింహరాశిలో అంటే సప్తమ స్థానంలో 2 నెలలు గురుగ్రహ సంచారం జరుగుతోంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 5వ స్థానంలో అంటే మిథునంలో సంచరించేటటువంటి 5 నెలలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సంతానం మీద, వారి విద్య మీద, వారి చదువు మీద, వారికి వచ్చినటువంటి మొత్తం మీద వారు బాగా చదవటము, ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి మంచి స్నేహాలు చేయటము పిల్లలు, ఇవన్నీ మీకు ఆహ్వానించదగినవి. మీరు ఊహించినటువంటి ఫలితాలన్నీ కూడా పిల్లలు మీకు అవకాశాన్ని ఇస్తారు, మీరు సంతోషపడే అవకాశాన్ని ఇస్తారు. ఇక 6వ స్థానంలో గురుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు 5 నెలల పాటు. అక్కడ కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువగా పొడజూపుతూ ఉంటాయి. అలాగే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పు ఏదైనా ఉన్నట్టే అప్పు కోసం ప్రయత్నిస్తే దొరకడం కష్టమవుతూ ఉంటుంది. ఈ రుణం తీర్చడానికే మన వల్ల కాక ఒకవేళ తీర్చాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే మరొక రుణం చేసే ఈ రుణాన్ని తీర్చవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనం సమయానికి డబ్బులు ఇవ్వలేని కారణంగా మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. అపకీర్తి, అలా విచారం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇంత బతికి వాడి చేత మాట పడ్డామే అనేటటువంటి ఒక బాధలు, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ 6వ స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతాయి. ఇక తదుపరి అతిచారం వలన సప్తమ స్థానమైనటువంటి సింహంలో ప్రవేశంలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. కుదరటం కానీ, పెళ్ళి అవ్వటం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. పెళ్ళైన వారు ఉంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 3 రాసుల్లో 3 రకాలుగా గురు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఇంచుమించుగా సంవత్సరం అంతా, ఒక్క 25 రోజులు మాత్రం షష్టమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన కొంచెం మనకు ఉపకారం చేస్తాడు. ఆ 25 రోజులు కొంచెం ఆరోగ్యం బాగుండేటట్టుగా, రుణాల బాధలు కొంచెం తగ్గే విధంగా
ఆయన సహకరిస్తాడు. కానీ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం భార్యాభర్తల మధ్యన ప్రతికూల పవనాలు వీచి ఒకరినొకరు మాట అనుకోవటం, లేకపోతే ఒక ఎడమొహం పెడమొహంగా ఉండటము, ఎవరికి ఇద్దరికీ తృప్తి లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఏకాభిప్రాయత లేకపోవటం వల్ల కొంత వ్యాపారం డల్ అవ్వటం ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు కానీ ఏకాభిప్రాయం ఉన్నప్పుడే మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరితోటైనా సరే. కాబట్టి ఇటువారు అటువారు అందరూ కూడా వీలైనంత శాంతాన్ని అలవర్చుకోవాలి అనేటటువంటిది ఒక సూచనగా చేసుకోండి. ఈ విధంగా చేసినట్టయితే బాగుంటుంది. మొత్తంగా మనం చెప్పాలన్నట్టయితే వీరికి రాహుగ్రహ సంచారం బాగలేదు, శని గ్రహ సంచారం ద్వితీయ స్థానం ఏళ్ళనాడు శనిలో ఉన్నారు, బాగలేదు. ఇకపోతే కేతువు 7వ స్థానంలో ఉన్నారు, ఆయన బాగలేరు. ఒక్క గురువు మాత్రం 7 నెలల పాటు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తంగా చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారికి బాగలేదనే చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు శనికి, రాహుకి, కేతువుకి తప్పనిసరిగా మీరు దానాలు ఇచ్చుకోవటమో, లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపాలు చేయించుకోవడం చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇది సూచన. లేదా అంత ఆర్థిక స్తోమత లేని వారు 41 రోజులు నవగ్రహాల చుట్టూ తిరగండి. లేదా ఆవు దగ్గరికి వెళ్ళి రోజు ఒక 5 రూపాయల తోటకూర, 10 రూపాయల తోటకూర తీసుకుని ఆవుకి తినిపించండి. అది కూడా నాటు ఆవు అయి ఉండాలి, జెర్సీ ఆవుకి వద్దు. జెర్సీ ఆవు అనేది మనం పూజించేటటువంటి ఈ సకల దేవతా స్వరూపం కాదు. అది ఎందుకంటే ఆవుకి పందికి క్రాస్ బ్రీడ్ చేయించారు కాబట్టి అది 2 బకెట్లు పాలు ఇవ్వగలదు. మామూలుగా మన నాటు ఆవు ఉందనుకోండి, గరిటెడైనను చాలు గంగ గోవు పాలు. అది ఎప్పుడు కూడా చాలా తక్కువ పరిమాణంలోనే పాలిస్తూ ఉంటుంది, చాలా పవిత్రమైనవి. ఇక్కడ మన పంది ఎప్పుడైతే గెలిచిందో మరి అంత పవిత్రత వరాహస్వామి అనుకోండి, కాదని కాదు. కానీ మరి అంత మన తిరుపతి లడ్డు విషయంలో మనం చూసాం కదండి, పంది కొవ్వు కలిసిందని మొత్తం భారతదేశం అంతా అందరి హృదయాలు దెబ్బతిన్నాయి, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ మామూలు ఆవు, నాటు ఆవుకి మాత్రమే మీరు దాన్ని సమర్పించుకోండి ఒకవేళ వెడదలుచుకుంటే. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈ దోషాల నుంచి మీరు తప్పకుండా బయటపడతారు. శోభం భూయ. మీనరాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని, ఇది ఏళ్ళనాటి శనిలో ఒక భాగము. ఇది కరెక్ట్గా మధ్యన ఉన్నట్టు. ఎందుకంటే రాశి ఏ రాశి అయితే ఉందో ఆ రాశికి వెనక రాశిలో 2.5 సంవత్సరాలు, ఏ రాశి అయితే వారికి 2.5 సంవత్సరాలు, ఏ రాశి అయితే ఉందో దానికి ముందు రాశిలో 2.5 సంవత్సరాలు. ఈ 3 రాశులు కలిస్తే 3 రెళ్ళు 6, 3 అర్థలో 1.5, 7.5 సంవత్సరాలు. దాన్నే 7.5 అంటారు, ఏళ్ళనాటి శని అని అంటారు. కాబట్టి వీరికి జన్మంలోనే ఉంది కాబట్టి 3 చోట్ల 3 రకాల ఫలితాలు ఉంటాయండి. ఇక్కడ మీకు జన్మంలోనే ఉంది కాబట్టి ఇక్కడ చెడు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, చెడు ప్రవర్తన ఎక్కువగా ఉంటుంది. అలాగే శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుంది, మానసికంగా కూడా గాయాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని దుష్ప్రభావాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. అన్ని విషయాల్లోనూ కూడా ప్రతిదీ మీరు ఏ పని తలపెట్టినా వెనక్కి పోతుందే కానీ ముందుకు వెళ్ళడానికి సహకరించడు శని భగవానుడు, జన్మంలో ఉన్నాడు కాబట్టి. అలాగే గురు సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే గురువు చతుర్థ, పంచమ, షష్టమ 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గురు సంచారం చతుర్థ స్థానంలో జాన్వరి 1 నుంచి జూన్ 1 వరకు సంచారం చేస్తూ ఉన్నారు. ఇది 4వ స్థానం. 4వ స్థానంలో గురువు శుభప్రదమైన ఫలితములను ఇవ్వచాలడు. విద్య విషయంలో వెనకబడిపోతాము. భూమి, గృహాలు, వాహనాలు ఏమైనా కొనాలన్నా వెనకబడిపోవటం కానీ, ఒకేళ్ళు అమ్మితే నష్టం రావడం కానీ, కొన్నా కూడా మోసపోయి కొద్దిగా ఎక్కువ చెల్లించటం కానీ, ఈ విధమైనటువంటి ప్రభావాలన్నీ చూపిస్తూ ఉంటాడు చతుర్థ స్థానంలో గురువు. అంచేత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలం కాదు, వాహన వ్యాపారులకి అనుకూలం కాదు. ఈ విషయాల దగ్గరికి మనం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కూడా మనకి కూడా ఈ మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలను గురువు ఇవ్వజాలడు. తదుపరి అయిన గురు సంక్రమణం జరిగి మిథునం నుంచి కర్కాటకంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 30వ తారీఖు 10వ నెల 26 వరకు, అంటే 5 నెలల పాటు ఖచ్చితంగా మరి 5వ స్థానంలో ఉన్నారు.
ఈ 5వ స్థానంలో ఉన్నప్పుడు గురువు మన పిల్లల మీద, మన సంతానం మీద, వారి చదువు మీద, పిల్లలు ఇంకా చేసే పనే ఉంటుందండి, చదువుకోవటం, ఉద్యోగ ప్రయత్నాలు, చదువు అయిపోతాయి, అంతకంతే కదా. ఉద్యోగ ప్రయత్నం, వివాహం అయిపోతే వాళ్ళకి మనకు కొంత ఇవి తగ్గిపోతుంది, రిలేషన్షిప్ మన మీద ఆధారపడి ఉండరు కాబట్టి. ఇప్పుడు అప్పటి వరకు మనకి పిల్లలతో అనుబంధం తప్పదు. ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా వాడికి డబ్బులు ఇవ్వాలి, బస్ ఛార్జీలు ఇవ్వాలి, మొత్తం అన్నీ మనమే పెట్టుకోవాలి కదా. అప్లికేషన్లు కానివ్వండి, వాళ్ళకి ఏదైనా డిపాజిట్లు కట్టాల్సి వస్తే కట్టాలి, అన్నీ తల్లిదండ్రులు చేయాలి. కాబట్టి పంచమ స్థానంలో గురువు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వీరికి సంతానానికి చాలా శుభప్రదమైన ఫలితాలని ఇస్తూ ఉంటాడు. వాళ్ళ బుద్ధిబలం కానివ్వండి, వేదాంతం కానివ్వండి, ఉద్యోగం రావటం కానివ్వండి, ఏమైనప్పటికీ కూడా 5వ స్థానంలో సంతానం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాడు గురువు. తదుపరి ఈ 5వ స్థానంలో ఉండంగానే అతిచారం వల్ల 6వ స్థానమైనటువంటి సింహంలో ప్రవేశించి 2 నెలల పాటు అక్కడ సంచారం చేస్తుంది. తదుపరి ఇంకా చాలా కాలం ఉంటారనుకోండి. కానీ 2027 సంవత్సరం వచ్చింది, దాన్ని ఇప్పుడు మనం 26 ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ 2 నెలలు మాత్రం ఆ డిసెంబర్ 30-31 అప్పటి వరకే మనం చెప్పుకుంటున్నాం. ఆ 2 నెలలు మాత్రం మనకి ఇక్కడ ఈ గురు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో ఉన్నప్పుడు గురువు యోగించజాలడు. రోగాలు, అప్పులు, బాధ, ఇవన్నీ కూడా మనకి అపకీర్తి, చెడ్డ పేరు, సమయానికి ఇవ్వలేకపోతాము, అందుచేత మిత్రులు కూడా శత్రువులు అయిపోతూ ఉంటారు. ఈ విధంగా ఈ 6వ స్థానంలో గురు సంచారం అనేది మనిషికి శుభాన్ని చేకూర్చజాలడు. అదే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇక్కడ చూడండి, అదే మనకు గురువు అనుకూలించడం చెప్పుకున్నాం 6వ స్థానంలో, కానీ కేతువు ఇక్కడ 11 నెలల 6 రోజుల పాటు ఉంటారు. ఇక్కడ మాత్రం చాలా చక్కటి ఫలితాన్ని ఈ మీనరాశి వారికి ఆయన అందజేస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు. ఇందాక గురువుగారేమో ఆరోగ్యం బాగా లేకుండా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈయన ఆరోగ్యం బాగుండేలా ఈయన పని ఈయన చేస్తాడు, ఆయన పని ఆయన చేస్తాడు. ఆ విధంగా ఆరోగ్యం బాగుంటుంది, రుణబాధలు తీర్చేయగలుగుతాం, రుణబాధ నుంచి విముక్తి అవుతాము. ఏదో మనం రుణం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఏదో మంచి పని కోసం, పిల్లాడి విద్య కోసమో, లేకపోతే గృహం నిర్మాణం చేసుకోవటం, మరి స్థానమో ఏదో ఒకటి దానికోసం చేస్తున్నాము. ఆ చేసినటువంటి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది, అది మనం చేసుకోగలుగుతాం. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతువు ఇస్తున్నాడు. ఇక రాహుగ్రహం దగ్గరికి వెళ్ళినట్టయితే మీనరాశి వారికి వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం 11 నెలల 6 రోజుల పాటు మనకు జరుగుతోంది. అక్కడ ఏమవుతోంది మీకు అంటే వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ధన వ్యయము, ధన నష్టము, కొంతమందికి భార్య నష్టం కూడా జరుగుతుంది. అంటే చనిపోవచ్చు, లేకపోతే బతికుండి కూడా ప్రయోజనం లేని స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే శత్రుభయం, అలాగే మనోవిచారం, కొంతమంది దుర్మార్గులకి చెప్పుకున్నాం కదండి. రాశిగతమైనటువంటి ఫలితాలు ఇవి, వ్యక్తిగతమైన ఫలితాలు కాదు, రాశిగతమైన ఫలితాలు. కాబట్టి ఇందులో 70 కోట్ల మందిలో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. ఆ దుర్మార్గులకి కారాగార శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు ఈ రాహు విదేశీయానానికి వెళ్ళేటటువంటి, విదేశాల ప్రయత్నం చేస్తున్నారు ఎవరో చదువు కోసమో ఉద్యోగం కోసం, వారికి మాత్రం సహాయం అందజేస్తాడు, అంతవరకే. అయితే ఈ వ్యయస్థానంలో సంచారం చేసేటటువంటి రాహుగ్రహ సంక్రమణం ద్వారా, అంటే రాశి నుంచి రాశి మారిపోతున్నాడు కాబట్టి ఆయన 6వ తారీఖు 12వ నెల 26 నుంచి నెల ఆఖరి వరకు, అంటే సంవత్సరం అంతం వరకు 25 రోజులు మాత్రం ఏకాదశి స్థానంలో సంచారం చేస్తారు. ఆ 25 రోజులు మాత్రం ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి వాటికి లోటు లేకుండా చేస్తారు. వ్యవహార నైపుణ్యం ఉంటుంది, ధనార్జన బాగుంటుంది. ఈ విధమైన చక్కటి ఫలితాలన్నీ 25 రోజులు మాత్రమే ఇవ్వబోతున్నారు. ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కేతువు పూర్తి ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే గురువు పాక్షికంగా 5 నెలల పాటు ఇస్తూ ఉన్నారు. రాహు ఒక 25 రోజుల పాటు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అన్నట్టయితే పర్వాలేదని చెప్పుకోవచ్చు. శుభాశుభ ఫలితాలుగా మనం చెప్పుకునేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనము వీరు తప్పకుండా ఈ రాహువుకి, గురువుకి, శనికి, ఈ 3 గ్రహాలకి జపశాంతులు చేయించుకోవడం సూచన. ఒకవేళ అంత ఖర్చు పెట్టలేకపోతే ఒక 41 రోజులు నవగ్రహాల చుట్టూ తిరగటం, వీటికి సంబంధించి నువ్వులు, రాహుకి సంబంధించి ఈ మినుములు, గురువుకి సంబంధించి ఈ శనగలు 1.25 కేజీ దానం ఇవ్వటం లాంటివి సూచన. లేదు ఆవుకి రోజు ఏదో పెట్టడం, అంటే అవి తినేవి పెట్టండి.
ఇప్పుడు ఈ గింజలు పెట్టినాక కూడా నానబెట్టి పెట్టాలి, లేకపోతే వాటికి కొంచెం ఇబ్బంది పడతాయి ఆవులు. అది ఇబ్బంది పడితే మన ఫలితం ఏముండదు. కాబట్టి ఎక్కువగా ఆవుకి పెట్టేవి ఏవైనా సరే మీరు పెట్టాలనుకున్నప్పుడు గింజలు నానబెట్టి ఉడకబెట్టి పెట్టండి. లేదు ఈ తోటకూర లాంటివి ఏమైనా మీరు ఒక రూ. 5 రోజు తీసుకుని ఒక 41 రోజులు పెట్టండి. అవి ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ వేరుగా ఉంటుంది, గోమాత యొక్క జీర్ణ వ్యవస్థ వేరుగా ఉంటుంది. అది గడ్డి ఏం చేస్తుంది, పడేసిన వెంటనే పెద్ద మూపు పెట్టినా కావలసిన కాటికి తినేసి ఉండలు చుట్టేసి మింగేస్తుంది అప్పటికప్పుడు. తర్వాత సావకాశంగా పడుకుని ఒక్కొక్క ఉండని మళ్ళీ బయటికి తెచ్చుకొని, ఈ సౌకర్యం మన మానవులకు ఎవరికీ లేదండి. పశువులకి, అది కూడా అన్ని రకాల పశువులు కాదు, కొన్ని పశువులకు మాత్రమే ఆ సౌకర్యం ఉంది. అవి మళ్ళీ ఆ ఉండ చుట్టి మింగేసినటువంటి ఆ ఉండని నోట్లోకి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా అప్పుడు నవిలి మళ్ళీ మింగుతుంది. అప్పుడు జీర్ణం అవుతుంది. ఈ ఉండగా చుట్టి నవిలేసి ఉండగా చేసుకుని మింగేసిన దానికి జీర్ణ వ్యవస్థ పనిచేయదండి. అది మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని మెత్తగా నవిలి దానికి కావలసిన విధంగా అది మింగినప్పుడు మాత్రమే అది దానికి శక్తిగా మారుతుంది, జీర్ణం అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ ఆకుకూర కానీ గడ్డి కానీ ఏదైనా పెట్టినట్టయితే శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి. శుభం భూయాత్.